శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మ శాశ్వతము, స్వయం ప్రకాశము, నిర్వికారము అయితే బంధనము, అజ్ఞానము, కర్మ, దుఃఖము అన్నీ ఎవరికి చెందుతున్నాయి? సాక్షి అయిన చైతన్యం శరీర మనస్సుతో ఎందుకు ఐక్యమవుతున్నట్లు అనిపిస్తోంది? అన్నీ బ్రహ్మమే అయితే మాయకు వాస్తవికత ఎక్కడి నుంచి వచ్చింది? స్వేచ్ఛా సంకల్పము దైవ సంకల్పంతో ఎలా సమన్వయం అవుతుంది? సాధన చేసే నేను మిథ్య అయితే సాధన అవసరం ఎందుకు? చివరికి నేను బ్రహ్మను అనే జ్ఞానం కూడా లయమైతే మిగిలేది ఏమిటి? దయచేసి ఈ విషయాలను ఒక శీర్షికగా తెలియచేయగలరు. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మ అనేది శాశ్వతమైతే, అది అనంతమైతే, అసలు ఈ అజ్ఞానం కానీ, బంధం కానీ, కర్మ కానీ, దుఃఖం కానీ ఇవన్నీ అసలు ఎవరు చేస్తున్నారు? ఎవరికి చెందుతున్నాయి? అలాగే చైతన్యం అంటే ఈ ఆత్మ చైతన్యం సాక్షిగా ఉన్నప్పుడు శరీర మనస్సుతో ఇది ఎందుకు ఐక్యమవుతున్నట్లు అనిపిస్తోంది? అన్నీ బ్రహ్మమే అయితే మాయకు వాస్తవికత ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఉన్నదంతా బ్రహ్మమే అయితే అసలు మళ్ళీ మాయ, ఇదంతా నిజమని మనకు అనిపించటం, ఈ పరిమితత్వం, ఇదంతా మాయ అనిపించటం, అంటే ఈ మాయ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? స్వేచ్ఛా సంకల్పం అంటే మనది దైవ సంకల్పంతో ఎలా సమన్వయం అవుతుంది? అంటే సృష్టి అంతా నడక నడుస్తుండగా దైవ సంకల్పంతో ఎలా సమన్వయం అవుతుంది? సాధన చేసే నేను అంటే ఈ శరీర భావనతో ఉన్న నేను మిథ్య అయితే సాధన అవసరం అసలు ఎందుకు? సాధన ఎందుకు చేయాలి? చివరికి ఒకవేళ అన్నీ చేసుకుంటూ వెళ్ళి నేను బ్రహ్మను, అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానం కూడా లయమైపోతే, అంటే ఆ భావన కలిగి అందులో లయమైపోతే మిగిలేది ఏమిటి? అంటే ఏం మిగులుతుంది? ఇవన్నీ కూడా ఒక శీర్షిక చెప్పగలరు అని. ఇప్పుడు ఇందులో సోదరుడు వాడినటువంటి పదాలు కానీ ఇవన్నీ కూడా, అంటే ఆ భాష తీరు కానీ ఇవన్నీ కూడా పుస్తక భాష. పుస్తక భాష అంటే ఆ అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు అనుభవాన్ని వాళ్ళు పొందారు. ఎలా పొందారు? అనుభవము అంటే ఏంటి? బెల్లము తీయగా ఉన్నది, పంచదార తీయగా ఉన్నది, ఇది అనుభవం. ఒక ఆయన చెబుతున్నాడు. మనకి బెల్లము తెలీదు, పంచదార తెలీదు, అసలు తీపి అంటే ఏంటో తెలియదు. అంటే మనం రెండింటిని చూడలేదు, తీపిని అనుభవం పొందలేదు. ఇప్పుడు ఆయన బెల్లము తీయగా ఉండును, పంచదార తీయగా ఉండును అన్నప్పుడు అసలు బెల్లము పంచదార తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే తీపి అనేది బెల్లము పంచదార లక్షణమని భావించుకుంటూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. ఆ బెల్లం పంచదార అలా ఉంటాయని. కానీ ఇక్కడ తీపి అనేది, బెల్లం అనేది ఒక ఆకృతి కలిగినటువంటి దాని యొక్క పేరు. బెల్లము అనేది ఒక పదార్థం యొక్క పేరు. కొన్ని రకాల ఐడెంటిఫికేషన్లు ఈ విధముగా ఉంటే ఇది బెల్లము, ఈ విధముగా ఉంటే ఇది పంచదార. ఈ రెండు పేర్లు అంటే వస్తువు యొక్క పేర్లు, పదార్థం యొక్క పేర్లు, పంచదార, బెల్లము. కానీ తీపి అనేది పేరు కాదు, వస్తువు యొక్క పేరు కాదు, అనుభవము యొక్క పేరు. అది వస్తువు పేరు కాదు, అనుభవం. అనుభవానికి మనం పెట్టుకున్న పేరు. అక్కడ వస్తువు ఉండదు. ఆ వస్తువు యొక్క స్వభావము, లక్షణము అనుభవంగా మనకు అనుభవం అయింది. అనుభవాన్ని మనం తీయదనము అని పిలుస్తున్నాం. మళ్ళీ ఈ తీపిలో, తీపి అంతా ఒక రకంగానే ఉంటుందా? తీయటవన్నీ ఒక రకంగానే ఉంటాయా? అంటే ఈ తీపిలో అనేక వందల, వేల, లక్షల రకాలు మనం స్వీట్స్ తయారు చేసుకుంటున్నాం. అంటే తీయగా ఉండే అనేక రకాలు తయారు చేసుకుంటున్నాం. సృష్టిలో కూడా ఉన్నాయి. తీపి అనేక రకాల తీపిలుగా ఉంటుంది.
మళ్ళీ దాన్ని ఇంకా వివరించలేం, ఈ తీపి ఎలా ఉందని వివరించలేం, మొత్తం తీయదనము అనే అనుభవం చెబుతాం. అనుభవానికి మనం పెట్టుకున్న పేరు తీపి, తీయదనం. ఆ తీపిలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటికి ఇంకా పేర్లు లేవు, అనుభవం లేదు. అంటే అనుభవం ఉంది, పేర్లు లేవు, చెప్పలేం, వ్యక్తీకరించలేం. ఒకటి అసలు అనుభవమైన మొదటి తీపి కూడా ఎలా ఉందో వ్యక్తీకరించలేం. తీపి అనే పదాన్ని చెప్పగలం తప్ప, తీయదనం అనే పదాన్ని చెప్పగలం తప్ప, ఆ తీయదనం ఎలా ఉందో చెప్పలేము. ఆ తీయదనంలో ఉన్న వేల లక్షల రకాలు డిఫరెన్సెస్ ఎలా ఉన్నావో వాటి పేర్లు కూడా లేవు. వాటికి మొత్తం అన్ని కలిపితే తీయదనం, స్వీట్స్ అన్నారు అంతే. అలాగే హాట్స్ ఏమన్నా మనం ఎన్ని రకాల కారపు వస్తువులు తింటాం, అన్ని హాట్. అలా అన్నింటికి వగరు, చేదు, పులుపు, షడ్రుచులు ఉన్నాయి. వాటిల్లో వేల లక్షల రకాలు తయారు చేసుకుంటూ ఉంటాం, సృష్టిలో ఉండేవి ఉన్నాయి. ఇక్కడ వస్తువులకు పేర్లు, అనుభవానికి పేరు మనిషి పెట్టుకున్నాడు, ముందే తెలుసుకోవాలి. వీటి వివరణలు, విశ్లేషణలు కూడా మనిషి ఇచ్చుకున్నాడు. ఇదంతా మానవ భాష. అనేక మంది అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎవరు ప్రయత్నిస్తారు అసలు చెప్పడానికి? చెప్పే ప్రయత్నం ఎవరు చెయ్యాలి అసలు సరిగ్గా అంటే అనుభవమైన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అనుభవమైన వాళ్ళు చెప్పేటప్పుడు బెల్లము, పంచదార తీపిగా ఉంటాయి, ఇది అనుభవం. అలాగే అన్ని షడ్రుచులు, మన పంచేంద్రియ అనుభవాలు, కంటితో చూసాం, అది అనుభవం. దాని వివరణ చెప్పేటప్పుడు పదాలు ఉన్నాయి. ఎర్రగా ఉన్నది, నల్లగా ఉన్నది, తెల్లగా ఉన్నది, పొట్టిగా ఉన్నది, పొడుగ్గా ఉన్నది, ఇదంతా దృశ్య వర్ణన. కానీ అనుభవం లోపల తెలుసు. ఆ వర్ణనకి పేర్లు, భాష తయారు చేసుకున్నాం, పేర్లు పెట్టుకున్నాం. అంటే అనుభవాన్ని వ్యక్తపరచడానికి భాషను తయారు చేసుకున్నాం. అలాగే అనుభవించడానికి ఉన్న వస్తువులు, విషయాలు, మనుషులు అందరికీ పేర్లు పెట్టుకున్నాం. అంటే పేర్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వస్తువులు, విషయాలు నిజంగా ఉన్నవాటికి ఉన్నాయి. వాటిని అనుభవించినప్పుడు కలిగినటువంటి అనుభవం అది లేదు, కనపడదు, అనుభవించిన వాడికి తెలుస్తుంది. పక్కవాడికి అసలు అది కనపడడం కూడా కనపడదు, వినపడడం కూడా వినపడదు. ఎవరి అనుభవం వాళ్ళకే. కానీ అనుభవాన్ని చెప్పడానికి కూడా పేర్లు పెట్టుకున్నాం. ఆ అనుభవాలను విశ్లేషిస్తూ ఉంటాం రకరకాలుగా. ఇదంతా భాష తయారు చేసుకున్నాం. భాష ఎందుకంటే భావ వ్యక్తీకరణకు. కానీ భావ వ్యక్తీకరణకు వచ్చేటప్పటికి ఇప్పుడు పులుపు అనేది ఒక భావం. ఇప్పుడు మామిడికాయ, పచ్చి మామిడికాయ కోసుకు తింటే పుల్లగా ఉన్నది, నిమ్మకాయ పుల్లగా ఉన్నది, చింతపండు పుల్లగా ఉన్నది, గోంగూర పుల్లగా ఉన్నది. ఇలా పులుపులో కొన్ని వందల వేల రకాలు మనం తయారు చేసుకుంటూ ఉంటాం. సృష్టిలో ఉన్నాయి కొన్ని. కానీ నిమ్మకాయ పులుపుకి, మామిడికాయ పులుపుకి, చింత చిగురు పులుపుకి, చింతపండు పులుపుకి, అలా ప్రతి పులుపుకి, అంటే గోంగూర పులుపుకి డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్ని పులుపే, కానీ టేస్ట్లో తేడా ఉంది. పులుపుల్లోనే టేస్ట్లో తేడా ఉంది. ఇంకా దాన్ని చెప్పలేం మనం. మొత్తం అన్ని కలిపి పులుపు అనే ఒక పదం వాడగలం. కానీ అందులో లక్షల అనుభవాలు ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ లక్షల అనుభవాలు ఉన్నాయి. కానీ ఆ అనుభవాలను ఇంకా వ్యక్తీకరించలేం. కేవలం పులుపు అని చెప్పగలం. అంటే ఎన్నో లక్షల కోట్ల అనుభవాలు అనుభవంగా తెలుస్తాయి తప్ప పదాలుగా తెలీదు. పదాలు ఒకటే, పులుపు అంతే, లేదా తీపి, కారము, చేదు, వగరు, ఇంతే, ఇలాగే చెప్పగలం. కానీ ఒక్కొక్క దాంట్లో వెరైటీస్ ఆఫ్ లక్షల అనుభవాలు ఉన్నాయి. సేమ్ అలాగే అదే పదంతో పిలువబడుతుంది. అంటే భాష కూడా అనుభవాన్ని పూర్తిగా వ్యక్తీకరించలేదు. అందుకని ఇదంతా చెబుతున్నాను. పులుపు అని చెప్పగలదు. పులుపులో ఉన్న లక్షల రకాలు చెప్పడానికి పదమే లేదు, ఉన్నది ఒకటే పదం, పులుపు. కానీ లక్షల రకాల అనుభవాలు ఉన్నాయి. మీకు ఇక్కడే చెబుతున్న గోంగూర పులుపు వేరు, మామిడికాయ పులుపు వేరు, ఉసిరికాయ పులుపు వేరు, చింతకాయ పులుపు వేరు. మనకు తెలిసినవి 4. నిమ్మకాయ పులుపు వేరు, దబ్బకాయ పులుపు వేరు. ఒక్కొక్క పులుపు ఒక్క రకంగా ఉంటుంది. అలా లక్షల రకాలు మనం తయారు చేసుకుంటున్నాం అయ్యే ఆహార పదార్థాలు. అలా అన్నింటిలోనూ ఇలాగే ఉంది. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటి, ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, జస్ట్ మన నిత్య జీవితంలో రోజు అనుభవించే అనుభవాలు అనుభవిస్తున్న వారికి వ్యక్తిగతం.
ఇప్పుడు నాకు బాధగా ఉంది అంటాం. బాధగా ఉందండి ఏంటి? శరీరంలో ఏదో ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. అది మానసికం శారీరకం అనుకోండి. బాధగా ఉంది, ఒకటే పదం అది. కానీ ఎటువంటి బాధగా ఉంది, ఎంత బాధగా ఉంది అని వ్యక్తీకరించడానికి భాష లేదు. ఎందుకని? అనేక రకాల బాధలు ఉన్నాయి మనుషులకి. కోటాను కోట్ల రకాలుగా బాధ వస్తూ ఉంటుంది మనుషులకి. శరీరపరంగా, మానసిక పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాల బాధలు మనిషి గురవుతూనే ఉంటాడు. కానీ అన్నింటికీ ఒకటే పదం చెప్పగలం, బాధగా ఉంది. అలాగే అన్నింటికీ ఒకటే పదం చెప్పగలం, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ ప్రతి దాంట్లోనూ లక్షల కోట్ల రకాలు ఉంటాయి. రుచులు ఎలా అయితే ఉన్నాయో అలా మొత్తం అనుభవాలన్నీ, కంటితో చూసే అనుభవాలు, దృశ్యానుభవాలు కోటాను కోట్లు ఉంటాయి. శబ్దానుభవాలు కోటాను కోట్లు ఉంటాయి. వాసనానుభవాలు కోటాను కోట్లు ఉంటాయి. స్పర్శానుభవాలు కోటాను కోట్లు ఉంటాయి. అలా మొత్తంగా అంటే రుచి అనుభవాలు కోటాను కోట్లు ఉంటాయి. అలా మొత్తముగా అనుభవాలు ఒకే విషయాలలో, అటు షడ్రుచులు రుచులలో కానీ, లేదా మనం అనుభవించే పంచేంద్రియ అనుభవాలు ఏవైనా, ఆ విషయాన్ని మనం ఒక పదంతో సూచించడానికి భాషను తయారు చేసుకున్నాం తప్ప అందులో ఉన్నటువంటి అన్ని రకాలను సూచించడానికి అసలు పదాలు లేవు, భాష లేదు. అంటే సంపూర్ణ అనుభవ భావాన్ని వ్యక్తీకరించడానికి భాష సరిపోదు. కానీ ఆ వ్యక్తికి అది భావానుభవంగా ఉంటుంది. భావాన్ని వ్యక్తీకరించడానికి భాష సరిపోదు. ఇక జాగ్రత్తగా ముందు ఆ విషయాన్ని స్పష్టపరుచుకోండి, తర్వాత ముందుకెళ్దాం. పులుపులో ఉన్న అన్ని రకాలను వ్యక్తపరచడానికి ఏమన్నా పదాలు ఉన్నాయా అంటే లేవు. పులుపు అనే పదమే చెప్పాలి. అలా తీపి, అలా మొత్తం రుచులు తీసుకోండి. తర్వాత బాధ, దుఃఖం, సుఖం, హాయి, సంతోషం, ఆనందం, ఇవన్నీ కలుగుతున్నాయి, నిత్యం అనుభవిస్తున్నాం. కానీ వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల అనుభవాల ద్వారా హాయి వచ్చింది, ఎన్ని రకాల అనుభవాల ద్వారా సంతోషం కలుగుతుంది, అది ఎటువంటి సంతోషం. వాటిని వ్యక్తీకరించడానికి పదజాలం అనేది ఒకటే పదం, సంతోషం, ఆనందం, హాయి, దుఃఖము, బాధ, సుఖము, కష్టము, ఇవే పదాలు. కానీ అవి వేల రకాల అనుభవాలుగా ఉన్నాయి. వాటి తీవ్రతల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. వాటిని స్పష్టముగా ఉన్నదున్నట్టుగా వ్యక్తీకరించి ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి అసలు మన దగ్గర భాష లేదు. అంటే మన దగ్గర ఉన్న భాష ఎంత అంటే, మన భావాన్ని వ్యక్తీకరించడానికి మన దగ్గర ఉన్న భాష 1% కూడా సరిపోదు. అంటే అనుభవాన్ని వ్యక్తీకరించడానికి, అనుభవం భావరూపంలో ఉంది. ఇప్పుడు నా కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది, నొప్పిగా ఉంది. కానీ అది ఎలా నొప్పిగా ఉంది, ఎంత నొప్పిగా ఉంది, ఏ విధమైన నొప్పిగా ఉంది, ఆ నొప్పిలో రకాలు, లక్షల రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి గుచ్చుకుంటే ఒక్కోలా ఉంటుంది. దానిని వ్యక్తీకరించడానికి నా దగ్గర భాష లేదు, ఒకటే పదం చెప్పగలను, నొప్పిగా ఉంది. లేదు ఇప్పుడు కొంతమంది భరించలేని వాళ్ళు చిన్న నొప్పిని కూడా పెద్దగా చెబుతారు, బాబోయ్ నా వల్ల కాదు, నేను చిన్న ముళ్ళు గుచ్చుకుని ఊరుకునే. అంటే వాళ్ళు భావరూపంలో దాన్ని చెబుతున్నారు, మహాబాధగా ఉందని. రోజు పొలాల్లో పనిచేసే రైతులు, తిరిగే రోడ్ల మీద తిరిగి కాయ కష్టం చేసేవాళ్ళకి అసలు రోజులు ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి, తీసి అవతల బారేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అది అసలు బాధని కూడా చెప్పరు. అంటే అనుభవాలలో ఉన్న డిఫరెన్స్ మళ్ళీ. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మొత్తం మనం వాడుతున్న భాష కానీ, మనం మాట్లాడుకుంటున్న భాష కానీ, లేదా రచనా భాష కానీ, లేదా బోధనా భాష కానీ, గ్రంథాలలో ఉన్న భాష కానీ భావ వ్యక్తీకరణను 1% కూడా చేయలేదు. అంటే 100% అక్కడ ఉన్న సత్యము అనుకుంటే, సత్యము 100కి 100 పాళ్ళు ఉందనుకుంటే అది అనుభవంగా మాత్రమే తెలుస్తుంది. ప్రయత్నించి తెలుసుకోవాలి ఎవరికాళ్ళు. అనుభవం అంటే ఏంటి? నేను ప్రయత్నించాలి. ఇప్పుడు నేను తీపి ఎలా ఉన్నది, బెల్లపు తీపి ఎలా ఉన్నది అంటే నేను బెల్లమును తిని అనుభవం తెచ్చుకోవాలి. బెల్లపు తీపికి పంచదార తీపికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని నాకు తెలియాలంటే పంచదార కూడా తిని అనుభవం తెచ్చుకోవాలి తప్ప నేను విడివిడిగా చెప్పడానికి భాష లేదు నా దగ్గర. ఇలా ప్రపంచంలో కోటాను కోట్ల స్వీట్స్ తయారు చేసుకున్నాం మనం, ఆహార పదార్థాలు, అవి కలిపి ఇవి కలిపి.
ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. లేకపోతే కోటాను కోట్లు ఎందుకు తయారు చేసుకుంటాం? అన్నీ ఒకే రకంగా ఉంటాయి, ఒకటే వాడుకుంటాంగా కాదు. మళ్ళీ వాటిల్లో రుచుల్లో భిన్నత్వం ఉంది. కొంతమందికి కొన్ని రకాల తీపులు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని రకాల తీపులు నచ్చవు. అలా అన్నింటిలోనూ ఉంది. కానీ భావ వ్యక్తీకరణకే భాష లేదు. జస్ట్ తీపని చెప్పగలను అంతే. ఈ అనుభవాన్ని మీరు బాగా రూఢీపరుచుకోవాలి. ముందు అన్ని విషయాలు ఇలాగే ఉన్నాయి మనకి. బాధ కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, కష్టం కానీ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఆ పదాలు వాడగలం తప్ప దానిలోని తీవ్రతను, దానిలోని వెరైటీస్ను వివరించడానికి ఇంకా పదాలు లేవు. అంటే మనం అసలు 100%లో 1% కూడా, అంటే అసలు 1%ని మళ్ళీ 100 చేస్తే అందులో 0.1% కూడా చెప్పలేకపోతున్నామేమో భాష రూపంలో అనేది నా స్వీయ అనుభవం. ఎందుకంటే అది భాష రూపంలో చెప్పబడినప్పుడు నిజంగా అర్థమైపోతూ, ఎదుటివారికి అనుభవం అయిపోతూ, వాళ్ళు గ్రహించగలిగి దాన్ని సాధన చేసుకుని అనుభవంగా మలుచుకోగలిగితే ఎంతమంది మహాత్ములు ఎన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించిచ్చారు. వేల లక్షల రకాలుగా అనేక విధములుగా మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మానవాళి మామూలుగానే ఉంది. మానవాళి మామూలుగానే ఎందుకుంది అంటే అది దాని వ్యక్తీకరణ భాష రూపంలోకి, భావ రూపంలోకి, అంటే అనుభవం పొందిన మహాత్ములు వాళ్ళు ఎలా అనుభవం పొందారు, ఏ విధమైన సాధనలు చేశారు, మనం ఎలా సాధన చేసుకోవచ్చు, దాన్ని ఎలా గ్రహించవచ్చు, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అనుభవం పొందినటువంటి మహాత్ములు, మహనీయులు ఆ అనుభవాన్ని భాష రూపంలోకి తేవడానికి ప్రయత్నం చేసేటప్పటికి అది 0.1% కూడా రావట్లేదు మనకి. 1% కాదు, మళ్ళీ 1% 100 చేస్తే ఆ 100లో 1 0.1%. ఎందుకని? అనుభవం వేరు, అనుభవం వ్యక్తిగతము. అయితే ఆ వ్యక్తిగతమైన అనుభవానికి వెళ్ళటానికి నీకు దారి ఏమైనా ఉందా అంటే లేదు, ఎలా వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కొంచెం కొంచెం ప్రయత్నించుకుంటూ మనలోకి మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అనుభవము నువ్వే, అనుభవము నువ్వే, అనుభవించేది నువ్వే, ప్రయత్నించేది నువ్వే. అంటే ఇక్కడ ప్రయత్నము నువ్వే, పదార్థము నువ్వే, అనుభవించేది నువ్వే, అనుభవము నువ్వే. ఆత్మజ్ఞానంలో ఆధ్యాత్మిక చదువులు ప్రాబ్లం ఇది. అన్ని నేనే, అన్ని నువ్వే, ఎవరికి వాళ్ళు నేను. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. మనకు ఎవరైనా బోధిస్తున్నారు అనుకున్నాం, మహాత్ములు ఇప్పుడు అనేక మంది మనకు అనేక రకాలుగా దీన్ని బోధించే ప్రయత్నం చేశారు, అనేక గ్రంథాలు రచించారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారు? వాళ్ళ అనుభవాన్ని చెబుతున్నారు. అనుభవం వాళ్ళదే, ప్రయత్నించుకుంది వాళ్లే, సాధించుకుంది వాళ్లే, పొందింది వాళ్లే, అనుభవించింది వాళ్లే. వాళ్ళు అనుభవించినటువంటి మొత్తం ప్రాసెస్ని మనం అనుభవించడానికి అనువుగా చెబుతున్నారు. వాళ్ళ అనుభవాన్ని భాష రూపంలోకి తెచ్చారు. అది మన అనుభవం కాదు, వాళ్ళ అనుభవం. వాళ్ళ అనుభవాన్ని మనకు అనుభవంగా ఎవరు ఇవ్వలేరు. ఇవ్వటం కుదరదు, అనుభవాలను ఇవ్వటం కుదరదు, వస్తువులు ఇవ్వటం కుదురుతుంది, పదార్థములు ఇవ్వటం కుదురుతుంది, అనుభవాన్ని ఇవ్వటం కుదరదు. ఎందుకని? అనుభవము వ్యక్తిగతము. మళ్ళీ అనుభవం కావాలంటే ఎదుటి వ్యక్తికి వస్తువుని ఇవ్వగలం. ఇప్పుడు బెల్లాన్ని ఇవ్వగలం, తీపి అనే అనుభవాన్ని ఇవ్వలేం. పంచదారని ఇవ్వగలం, తీపి అనే అనుభవాన్ని డైరెక్ట్గా ఇవ్వలేం. అలా మీరు ఏదైనా వస్తువుని ఇవ్వగలం, మనం ప్రపంచంలో ఏదైనా దాన్ని పొందగలం, కానీ అనుభవాన్ని ఎవరికి ఇవ్వలేరు. అందుకే ప్రపంచం మామూలుగానే ఎందుకుంది, మనుషులందరూ సామాన్యంగానే ఎందుకు బతుకుతున్నారు? అనాదిగా దైవీతత్వము, ఆత్మజ్ఞాన తత్వము, మొత్తం ఈ విధానాలు అనేక రకాలుగా చెప్పబడుతున్నా అనేక మంది మహాత్ములు సజీవులై ఇక్కడ మనలా 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు జీవించి చూపించి, ఏది ఆత్మజ్ఞానుల వలె, జీవన్ముక్తుల వలె జీవించి చూపించి బోధించిన వాళ్ళ చుట్టూ వేల లక్షల మంది పోగుబడినా మళ్ళీ అందులో ఎవరో పొందలేకపోతున్నారు, ఎక్కడో ఒక్కళ్ళే పొందగలుగుతున్నారు. కోటాను కోట్లలో ధీరుడైన వాడు ఒక్కడే. అంటే ఇక్కడ ధీరులైన వారిని స్త్రీలైన పురుషులైన ఎవరైనా ఒక్కరే పొందగలరు అని మహాత్ములే చెప్పారు. మళ్ళీ ఇవన్నీ ఉపనిషత్తుల్లో రాశారు.
అసలు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పబడుతుంది? మనుషులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు మనుషులు మారలేకపోతున్నారు? ఇప్పుడు చెప్పుకుంటున్న మనం ఎందుకు మారలేకపోతున్నాం అంటే అది అనుభవము. నాకు కూడా అనుభవం అవ్వలేదని ప్రతి శీర్షికలో చెబుతున్నాను. నేను దాన్ని ప్రయత్నించుకుంటున్నాను. నేను బెల్లం కోసం వెతుక్కుంటున్నాను, పంచదార కోసం వెతుక్కుంటున్నాను. అది తింటే అనుభవం అవుతుంది తీపి అనేది. నేను కూడా వెతుకులాట్లోనే ఉన్నాను. అందుకే సామాన్యుడను. నేను చెప్పే దాంట్లో మంచి ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. చెడుని తీసుకోబాకండి. అర్థమైతే తీసుకోండి, అర్థం కాకపోతే వదిలేయండి. ఏదో ఒకటి భావించుకోబాకండి. ఆ సత్యతలోకి సాగాలి. ఎందుకని అది స్వీయ అనుభవము. అనుభవాన్ని ఎవరు ఇవ్వలేరు. వస్తువుని ఇవ్వగలరు, పదార్థముని ఇవ్వగలరు. భాష అనుభవానికి సహకరిస్తుందా అంటే అంతకు తప్ప మాధ్యమం లేదు. భావ వ్యక్తీకరణకి భాష తప్ప మాధ్యమము లేదు. అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు ఎక్కడ పొందారు అనుభవం? వారే పొందారు, వారిలోనే పొందారు, వారితోనే పొందారు. మొత్తం వారే సమస్తం. అంటే గ్రహించింది వారే, తెలుసుకున్నది వారే, ప్రయత్నించింది వారే, సాధన చేసుకుంది వారే, అనుభవం పొందింది వారే, అనుభవించింది వారే, అనుభవం వారే, అన్ని వారే. ఒక్కడే ఉంటాడు అక్కడ, ఒక్కరే ఉంటారు, స్త్రీలైన పురుషులైన. అది నువ్వే, అది నేనే, ఎవరికి వారే. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అటు భాష రూపంలో చెప్పబడుతున్నది 0.1% కూడా మనం వ్యక్తీకరించలేని విషయాన్ని పట్టుకొని మనిషి మొత్తము ఆ సంపూర్ణ అనుభవాన్ని పొందాలి. అంటే ఇక్కడ మనిషి తాను ప్రయత్నించాలి. భాషా పదజాలాలలో ఇరుక్కుపోకూడదు. భాషా పదజాలాలను తనకిష్టం వచ్చినట్టు ఊహించుకోకూడదు. భాషా పదజాలాలు భావ వ్యక్తీకరణకు చెప్పబడినవి, అంతే తప్ప అనుభవాలు కాదు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం పెట్టుకుంటారు. ఇప్పుడు ఆత్మ అన్నప్పుడు ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో మనం మాట్లాడుకుంటున్న ఈ శీర్షికల మాధ్యమంలో ఆత్మ అన్నప్పుడు అది అనంతము, మొత్తము సృష్టి శక్తి. అది ఒకటే శక్తి, ఏకశక్తి. అది మన భావనలో చెప్పుకుంటున్నాం. ఇదే ఆత్మని అనేక మార్గాలలో, ఆత్మని, పరమాత్మని, జీవాత్మని, దానికి రకరకాల స్టేజులు పెట్టి ఉన్నతమైనటువంటి స్టేజుల్లో దాన్ని ఎలా పిలుస్తారని మళ్ళీ అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది చదివి ఎవరు తెలుసుకోవాలి? మళ్ళీ ఇదే ఆత్మల పేరుతో దెయ్యాలని, భూతాలని సినిమాలు తీస్తున్నారు. ఇవన్నీ వాడుకలోకి వచ్చేసినాయి. అంటే ఒక పదాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు అంటే వారి అనుభవాన్ని బట్టి వాడుతున్నారు. ఒక ఆయన ఒక కల్పిత భూతాన్నో దెయ్యాన్నో చూశాడు. ఆయన ఊహాత్మక మానసిక స్థితి ఆయనకు ఒక దెయ్యాన్ని, భూతాన్ని చూపించింది. చీకట్లో కదులుతున్నటువంటి ఊగుతున్న చెట్టును చూసి దెయ్యమని భ్రాంతికి లోనయ్యాడు. భ్రాంతికి లోనైనా అది వాడికి సత్యమని అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆత్మ దెయ్యం రూపంలో దొరుకుతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఆయన ఆత్మ అనే పదాన్ని ఎక్కడ వాడాడు, ఎందుకు వాడాడు, అక్కడ ఆయన అనుభవం ఏంటి, ఆయన భావం ఏంటి? తను చూసిన దేనికో వాడుతున్నాడు. మనం భావించుకుంటున్న దానికి వాటలు. అందుకే భాషకి అనేక అర్థాలు ఉన్నాయి. మనం వినియోగించుకుంటున్న పదాలకు అనేక అర్థాలు ఉన్నాయి. మనం మాట్లాడే వాక్యాలు అనేక అర్థాలను స్ఫురింపజేస్తాయి. కాబట్టి ఈ నానార్థాల భాషతో కూడినటువంటి విషయాలు భావ వ్యక్తీకరణలో ఏ గ్రంథాలైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి నానార్థాలను ఇస్తాయి. అందులో చెబుతున్న వ్యక్తి ఏ అర్థంతో చెబుతున్నారనేది అర్థమైతే కొంతవరకు వెళ్ళగలుగుతాం. అది అసలు గ్రహణ శక్తి అక్కడ ఉండాలి. ఇంతకీ చెబుతున్న వ్యక్తి 0.1% చెప్పగలడు తన అనుభవాన్ని, స్త్రీలైనా పురుషులైనా. ఆ 0.1%ని అసలు మనం సరిగా అర్థం చేసుకుంటున్నామా? చెబుతున్న వ్యక్తి చెబుతున్నట్టుగానే అర్థం చేసుకుంటున్నామా? నానా విధములుగా పోతున్నామా అంటే నానా విధములుగా పోతున్నారు. కాబట్టే అసలు మానవాళి దాన్ని పొందలేకపోతున్నారు. లేకపోతే అది సామాన్యమైన విషయం. నీ స్వస్వరూపం అది. ఆత్మ అనేది ఏమీ లేదు, నీ స్వస్వరూపము. శరీరముగా నువ్వు నిజమే. ఈ శరీరమును నడుపుచున్నది ఏమిటి? ఆలోచనల సమూహమే మనస్సు. అది లేకపోతే శరీరానికి అసలు నేనన్న స్ఫురణ పుట్టదు. మెలకువ అంటే అదే. మెలకువ అంటే మనసు మేలుకొని శరీరాన్ని తాకి, శరీరాన్ని మేలుకొలిపి నేను ఈ శరీరమును అన్న భావన తెచ్చింది.
అక్కడి నుంచి మొత్తం మన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చింది. అదే మనసు. ఆ గుర్తు చేసే ప్రాసెస్సే ఆలోచనలు. ఇప్పుడు ఆలోచనలు అసలు మనల్ని వెంబడించట్లా, ఆలోచనలు మనం తరిమి కొట్టట్లా, ఆలోచనలు మనం బాధ పెట్టట్లా, సుఖ పెట్టట్లా, ఏది చేయట్లా, గుర్తు చేస్తుందండి. మీరు గుర్తు చేసినప్పుడు బాధాకరమైన ఆలోచన గుర్తొస్తే బాధపడిపోతున్నారు, అది మీ ప్రాబ్లం. భయంకరమైన అంటే భయానికి సంబంధించిన ఆలోచన గుర్తొస్తే భయపడిపోతున్నారు. దుఃఖానికి సంబంధించిన ఆలోచన గుర్తొస్తే దుఃఖపడిపోతున్నారు. ఇదేంటి ఆలోచన గుర్తొస్తే ఎందుకు దుఃఖపడిపోతుంది? గుర్తు చేయటం అనే ప్రాసెస్ని సృష్టి మన శరీరంలో ఏర్పాటు చేసింది. ఎందుకని మనం మర్చిపోతే మనమెవరో మనకే తెలియకుండా పోద్ది కనుక. మనం బ్రతకాలంటే మనకి ఇవ్వబడిన ఆయువు ప్రకారం, ఈ శరీర ఆయువు ప్రకారం, ఈ శరీర జీవితం ప్రకారం ఇక్కడ బ్రతకాలంటే అన్ని గుర్తుండాలి. ఆ గుర్తున్న ప్రాసెస్ పేరు మనసు. దాంట్లో కోట్ల విషయాలు ఉంటాయి. అది గుర్తు చేస్తుంది అంతే. ఏది ఎప్పుడు గుర్తు చేయాలో దానికి తెలీదు. ఆ పరిస్థితులకు తగ్గట్టు గుర్తిస్తుంది. ఇప్పుడు రోడ్డును చూశారు, గుర్తించింది ఇది రోడ్డు అని తెలుసు, నడిచి వెళ్ళొచ్చు, దాని మీద వాహనాలు వేసుకెళ్ళొచ్చు. అలాగే మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు, నా పేరు ఇది, నా ఊరు ఇది అని. మెలకువగా నా ఇంట్లోనే ఉన్నాను, నా మంచం మీదే ఉన్నాను, ఇదిగో నా భార్య, ఇదిగో నా పిల్లలు, ఇదిగో నా తల్లిదండ్రులు, ఇదిగో నా కుటుంబం, ఇదిగో నా వస్తువులు. ఆ గుర్తింపు. ఆ గుర్తింపులో వచ్చిన ఒక ఆలోచన ఎప్పుడో బాధకు సంబంధించిన ఆలోచన గుర్తింపుకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? అక్కడ లేదుగా. ఆలోచనల పరంపరలో నీకు అవసరమో, ఏది కాదో దానికి తెలియదు, మొత్తం గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందులో అవసరమైన వాటిని ఉపయోగించుకొని అనవసరమైన వాటిని వదిలే. ఇది ముందు నేర్చుకోవాలి మనం. అంటే మనం ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఒక షాపులో వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళాం. మన ఇంటి దగ్గర నుంచి వాహనం వేసుకొని వెళ్తున్నాం. మన ఇంటి దగ్గర నుంచి మనం వెళ్ళవలసిన షాపు వరకు కోట్ల విషయాలు కనపడతాయి. ఇళ్ళు కనపడతాయి, మనుషులు కనపడతారు, అనేక షాపులు కనపడతాయి, అనేక వస్తువులు కనపడతాయి. మనం ఏం చేస్తాం? వీటన్నింటినీ వదిలేసుకుంటూ మనకు కావలసిన షాపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ షాపులో అనేకం ఉంటాయి, ఒకటే కాదు అనేకం ఉంటాయి ఆ షాపులో. అక్కడ మనకి కావలసిన వస్తువును కొనుక్కొని తిరిగి వస్తాం, మిగిలిన అన్నింటినీ వదిలేస్తాం. ఎలా అయితే భౌతికంగా మనకు కావలసిన వాటిని తెచ్చుకోవటానికి మిగిలిన వాటిని వదిలేస్తున్నామో, అలాగే ఆలోచనలు నిరంతరం గుర్తొస్తూ ఉంటాయి. గుర్తు రాకపోతే నువ్వు గుర్తు పట్టలేవు. అందుకని గుర్తు చేసే ప్రాసెస్ మనసు, గుర్తు పెట్టుకునే ప్రాసెస్ మనసు. గుర్తు పెట్టుకుంటుంది, గుర్తు చేస్తుంది, దాని పని అంతే. అందులో గుర్తు చేస్తున్న వాటిలో నీకు అవసరమైన వాటిని వినియోగించుకొని, ఇప్పుడు ఇవి నాకు అవసరం లేదు అని తీసేయటం నేర్చుకో ముందు. సగం బాధలు పోతాయి, సగం భయాలు పోతాయి, అన్నీ మొత్తం సగం దరిద్రాలన్నీ పోతాయి. స్ట్రైట్గా జీవించడం వస్తుంది. అయితే అది ఎందుకు చేయలేకపోతున్నాం అంటే గుర్తొచ్చిందల్లా నాదే అని దానితో మమేకమైపోతున్నాం మనం. దుఃఖం గుర్తొస్తే దాంతో మమేకమైపోతున్నాం, భయం గుర్తొస్తే దాంతో మమేకమైపోతున్నాం, కోరిక గుర్తొస్తే దాంతో మమేకమైపోతున్నాం. ఏ భావం గుర్తొస్తే ఆ భావంతో మమేకమైపోయి ఇప్పుడు అది అనుభవించేయాలనుకుంటున్నాం. కాదు, నీ నిత్య జీవితంలో నీ మెలకువలో ఇప్పుడు మెలకువ వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రకు వెళ్లే వరకు అనేక ఆలోచనలు అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎందుకని గుర్తుపెట్టుకుంది, గుర్తు చేస్తుంది. ఏది నీకు అవసరమో తెలియక దానిలో కోట్ల విషయాలు ఉన్నాయి. ఆ గుర్తు చేస్తున్న విషయాలలో, మనసు గుర్తు చేస్తున్న విషయాలలో ఇప్పుడు ఈ శరీరంతో నేనేం చేస్తున్నానో, ఏం చెయ్యాలో వాటిని తీసుకుని మిగిలిన వాటిని వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు శరీరంతో వాటిని ఆచరించుకుంటూ వెళ్దాం. వదిలేయటం నేర్చుకోవాలి. ఇక్కడ మనం వదిలేయటం నేర్చుకోవట్లే. గుర్తు చేసిన ప్రతిదీ, గుర్తొచ్చిన ప్రతిదీ దాంతో మమేకం అయిపోయి అది నిజమే అనుకుంటున్నాం. దాన్ని నిజంగా అనుభవించే ప్రక్రియలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ వస్తువు లేదు, విషయం లేదు, సందర్భం లేదు, ఏమీ లేదు, కానీ భావరూపంలో అనుభవించేసి సుఖదుఖాలకు లోనైపోతున్నాం. అక్కడ విషయం లేదు, విషయం లేకపోయినా సుఖదుఖాలకి, భయాలకి, బాధలకి లోనైపోతున్నాం. అంటే మన జీవితంలో ప్రాక్టికల్గా మనం పడేటువంటి కష్టాలు, బాధలు, భయాలు చాలా తక్కువ. ఊరికి గుర్తు చేసుకుని, అంటే గుర్తొచ్చి ఊహాత్మకమైనటువంటి విషయాలలో భయాలు, బాధలు మనం అనుభవించేది చాలా ఎక్కువ. అందుకే కోరికలు ఆపుకోలేకపోతున్నా, మనసు ఈడ్చుకుపోతుంది అంటాడు.
వ్యసన పరులందరికీ ఏమి లేదు, గుర్తు రాగానే వెళ్ళిపోయి ఆ వ్యసనాన్ని చేసేయాలనుకుంటారు. గుర్తు వస్తే చేయక్కర్లేదు. ఇప్పుడు ఇంట్లో పడుకొని ఉన్నాం, మనకేం బజార్ వెళ్ళాల్సిన పని లేదు. కానీ రోడ్డు గుర్తు వచ్చింది, బజార్ గుర్తు వచ్చింది అనుకోండి, లేచి వెళ్ళిపోక్కర్లేదు. వెళ్ళి ఏం చేస్తావు, పని లేదు కదా. ఆ విచక్షణ జ్ఞానాన్ని వాడు. ఇప్పుడు నీకు ఇది అవసరమా, ఇప్పుడు ఏం చేస్తున్నావో దాన్ని తీసుకో గుర్తొచ్చిన వాటిలో. ఎందుకంటే చేయటానికి అది కావాలి, అది గుర్తు రావాలి, గుర్తు పట్టాలి. ఆ క్రియ జరగాలంటే మొత్తం మనసు చెబుతూ ఉండాలి. మిగిలిన చెప్పేవి తీసుకోబాక, వదిలేసే. దాన్ని ఏకాగ్రత శ్రద్ధ అని చెప్పారు మహాత్ములు. ఈ వదిలేసే ప్రాసెస్ని, వదిలేయమని చెప్పే ప్రాసెస్కే ఏకాగ్రత శ్రద్ధ. మిగిలిన విషయాలను వదిలే. ఎందుకని ఇప్పుడు వాటితో నాకు పని లేదు, ఇప్పుడు అసలు అవసరమే లేదు. ఇప్పుడు నేను భోజనం చేస్తున్నా, భోజనం చేసి నేను తర్వాత బజార్ వెళ్ళాలి, పని ఉంది, ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు నేను తర్వాత వెళ్ళవలసిన విషయాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చేస్తున్నాయి. నేను వెళ్ళటానికి తీసుకునే వాహనం, బండి, వెళ్తాం, రోడ్డు మీద ట్రాఫిక్, మిత్రుడితో మాట్లాడే అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. అది తర్వాత కదా చేసేది. ఇప్పుడు ఏం చేయాలి, భోజనం చేయాలి. చాలా మంది ఆ తర్వాత విషయం వైపు వెళ్ళిపోయి ఇప్పుడు చేసే పని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అశ్రద్ధ అంటే అందుకే ఆధ్యాత్మికతలో మొట్టమొదటి విషయం ఏంటి అసలు అంటే, ఇప్పుడు చేస్తున్న పని మీదే నువ్వు ఉండాలి. అంటే ప్రజెంట్లో ఉండాలి. దీని మీద నవ్వు, ఇప్పుడు అని అనేక పుస్తకాలు కూడా రచించారు. ఇప్పటిలో ఉండడం నేర్చుకొని. ఇదేం పెద్ద విషయం కాదు, అనవసర విషయాలు వదిలేయని. రియల్గా ఆలోచించని, నిజంగా అక్కర్లా. ఓల్డ్ విషయాలు గుర్తు చేస్తుంది మనసు. అవన్నీ మాట్లాడక్కర్లా, అవన్నీ చెప్పక్కర్లా, అవన్నీ అనుకోవక్కర్లా, అవన్నీ భావించక్కర్లా. మనకి ఏది గుర్తొస్తే అది మాట్లాడేస్తుంటాం, ఏది గుర్తొస్తే చెప్పేస్తుంటాం, ఏది గుర్తొస్తే చేసేద్దాం అనుకుంటుంటాం. అక్కర్లా, ఊరికనే గుర్తు వస్తుంది అలా. ఎందుకని, గుర్తు పట్టడం, గుర్తు చేయడం దాని పని అది కరెక్ట్గా చేస్తుంది. మన దగ్గర ఉన్న విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మన పని మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పనికి ఏం అవసరమో అదే గుర్తు చేసుకొని దాన్ని పట్టుకొని మిగిలిన వాటిని వదిలేయటం నేర్చుకోవాలి. అదే శ్రద్ధ, ఏకాగ్రత. అలా చేయకపోవటమే అశ్రద్ధ. ఇలా ఇవన్నీ మనం వేరే పదాలు పెట్టుకున్నాం. మళ్ళీ అసలు ఏమి లేదు, ప్రాసెస్ ఒకటే, పదాలు ఇవన్నీ. శ్రద్ధ అంటే అదేదో గొప్పదని, ఏకాగ్రత అంటే అదేదో ఇంకో రకమైన సాధన చేయాలనుకుంటున్నారు. కాదు, రోజువారీ దినచర్యలో ఇదే దీనికోసం వాడబడిన పదాలు. అశ్రద్ధ అంటే అదేదో ఒక రకమైనటువంటి మనిషికి ఉన్నటువంటి ఒక జాడ్యం అనుకుంటున్నారు. కాదు, ఒక ప్రాసెస్ జరుగుతుంది నీ శరీరంలో. ఆ ప్రాసెస్లో ఇప్పుడు అవసరమైన దాన్ని ఉపయోగించు, అనవసరమైన దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు మాత్రం బుర్రలేదా ఆలోచిస్తే మనకే అర్థమైపోద్దిగా. అయితే అది మనం ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ చేయలేదు కనుక ఇప్పటి నుంచి చేయడం నేర్చుకో. దీనికి అనేక పదాలు పెట్టారు, అనేక రకాల సాధనా విధానాలు చెప్పారు. మళ్ళీ ఏకాగ్రత నేర్పుతాం, సాధన నేర్పుతాం, మీకు శ్రద్ధను నేర్పుతాం అని దీనికి మళ్ళీ సాధనా మార్గాలు వచ్చేసినాయి. అసలు ఎందుకు ఏ సాధనలు ఏంటి, సాధనా మార్గాలు ఏంటి అంటే విస్తృతమైనటువంటి భాషను వ్యాప్తి చేసేస్తున్నారు జ్ఞానం పేరుతో. అంత అక్కర్ల మనకి. అప్పుడు అది అజ్ఞానం అయిపోతుంది, మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, రకరకాల సంస్థలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మాకు సాధన లేదు, ఏకాగ్రత నేర్పండి అని, శ్రద్ధ నేర్పండి అని. మళ్ళీ దీనికి అనేక రకాల ధ్యాన పద్ధతులు వచ్చేసినాయి. మళ్ళీ వేలాది మంది, లక్షలాది మంది రకరకాల ధ్యాన పద్ధతులు, సాధనా పద్ధతులు రకరకాలు పెట్టేస్తున్నారు. కాదు, జస్ట్ అవగాహన అంటే నీకు అర్థం అవటం. జ్ఞానం అంటే అంతే. జ్ఞానం అంటే జస్ట్ నీకు అర్థం అవటం, శరీర పనితీరు అర్థమయ్యి అది ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ఎందుకు గుర్తు చేస్తుందో అర్థమైతే మనం బ్రతకడానికి గుర్తు చేయడం అవసరం కనుక ఆ ఇప్పుడు అవసరమైన విషయాన్ని గుర్తు చేసిన దాన్ని పట్టుకొని మిగిలిన గుర్తు చేస్తున్న విషయాన్ని వదిలేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. అది మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఏంటి, మన శరీరంలో అలవాటు కదా, నేర్చుకోవటం ఏంది, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు దాకా అలవాటు చేసుకోలేదు, వదిలేద్దామని మనం నిర్ణయించుకొని మనకు మనం చెప్పుకొని అలా గుర్తొస్తున్న విషయాలను మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. వదిలేద్దాం వాటిని ఇప్పుడు అనుభవించక్కర్లేదు అని. అనవసరంగా ఊరిని గుర్తొచ్చిన భయాన్ని అనుభవించక్కర్లేదు, ఊరికినే గుర్తొచ్చిన సంతోషాన్ని అనుభవించక్కర్లేదు, ఊరికినే గుర్తొచ్చిన దుఃఖాన్ని అనుభవించక్కర్లేదు. ఇప్పుడు అది లేదు అసలు ఇక్కడ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మనం. దీనికోసం మళ్ళీ అద్భుతమైన సాధనా మార్గాలు, సంస్థలు, గురువులు, అనేక రకాల సాధనా పద్ధతులు వచ్చేసినాయి. అక్కడ మనిషికి గందరగోళాలకు గురవుతున్నాడు. ఇదంతా ఆధ్యాత్మికత అని చెబుతున్నారు. అసలు ఇదంతా ఆధ్యాత్మికత కానే కాదు. ఆధ్యాత్మికత అంటే నువ్వు నీకు సంపూర్ణంగా తెలియటం అంతే, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం.
నీ ప్రాసెస్ తెలిస్తే నీకు అర్థమైపోద్ది కదా, ప్రాసెస్ తెలుసుకో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, భాష మనం ఏర్పరుచుకున్న భాష, మనం తయారు చేసుకున్న లిపి భాష, ఆ భాషా పదాలు ఇవన్నీ మనకు అనుభవంగా ఉన్న భావాన్ని, అనుభవం చివరేమైంది, అనుభవం అవగానే అది భావరూపంలో మిగిలిపోద్ది మనలో. మీరు తిన్నవి, తాగినవి, చూసినవి, అనుభవించేసినవన్నీ కూడా భావరూపంలో మిగిలిపోతాయి. అది బాధలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, అయిష్టాలు కావచ్చు, దృశ్యాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, వాసనలు కావచ్చు, అలా ఏదైనా మొత్తం భావరూపంలో అనుభవం భావంగా మిగిలిపోయింది మనలో. ఆ అనుభవం భావంగా ఉన్న చోటు పేరు మనసు. అది అన్నింటినీ తనలో పెట్టుకుంది, గుర్తుపెట్టుకుంది భావరూపంలో. వాటిని భావరూపంలోనే వ్యక్తపరుస్తుంది. మనం అన్ని విడివిడిగా అనుభవించాం, అందుకని అన్ని విడివిడిగా గుర్తొస్తాయి. అందుకని విడివిడిగా ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు దాని పేరు ఆలోచన. అది కూడా మనం పెట్టుకున్న పదమే. ఆలోచన అంటే భావమే. ఆలోచన వేరు, భావం వేరు, జ్ఞాపకం వేరు కానీ కాదు, అన్నీ ఒకటే. పదాల గందరగోళం ఇదంతా. ఒకటిగా గుర్తొస్తే ఆలోచన అన్నాం, జ్ఞాపకము అన్నాం. ఆలోచనల సమూహం, జ్ఞాపకముల సమూహం, భావముల సమూహం మనస్సు. అంతే, ఇంకేం లేదు. మొత్తం కలిపితే దాని పేరు మనస్సు. అందులో అన్ని విడివిడిగా ఉంటాయి. ఎందుకని విడివిడిగా అనుభవిస్తున్నాం కనుక. అందుకే అది విడివిడిగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఎలా తీసుకున్నావో అలాగే గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకని ఈ ప్రపంచంలో అలాగే బ్రతకగలం. అలా ఆ అనుభవాలను వ్యక్తీకరించడానికి మనం ఏర్పాటు చేసుకున్న భాష ఏదుందో, ఆ లిపి ఏదుందో, ఆ అక్షరాలు ఏమున్నాయో, ఆ పదాలు ఏమున్నాయో అవన్నీ మన భావము, అంటే మన అనుభవ భావము, అనుభవము 100% అనుకుంటే అందులో 1% తీసుకొని మళ్ళీ దాన్ని 100 భాగాలు చేస్తే 0.1% కూడా ఈ భాష చెప్పలేదు. కాబట్టి మనకు చెప్పబడుతున్న మొత్తం గ్రంథాలన్నీ మీరు ఏం పట్టుకు తిరిగినా, గ్రంథమే దైవం అనుకొని తిరిగిన, దైవమే వచ్చి బోధ చేసిన, ఎందుకని దైవం బోధ చేసిన మా భాషలోనే చెప్పాలిగా, గురువు బోధ చేసిన భాషలోనే చెప్పాలిగా. మొత్తం ప్రపంచంలో దేవుళ్ళు వచ్చిన, గురువులు వచ్చిన, ఎవరు ఎంత స్థాయిలో చెబుతున్నా ఎవరైనా భాషలోనే చెప్పాలి. భాష ఎంత వ్యక్తీకరించగలుగుతుంది అనుభవాన్ని, భావాన్ని? 100లో 1% తీసుకుంటే ఆ 1%ని మళ్ళీ 100 భాగాలు చేస్తే 0.1% కూడా భాష అనుభవాన్ని, భావాన్ని వ్యక్తీకరించలేదు. ఇది భాషకున్న స్థాయి, ముందు తెలుసుకోండి. అప్పుడు దేవుడు వచ్చి చెబితే ఏంటి, పెద్ద గురువు వచ్చి చెబితే ఏంటి, ఎవరు ఎంత విడమర్చి చెబితే ఏంటి, వాళ్ళకు అనుభవం కనుక వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దేవుళ్ళు తక్కువ కాదు, గురువులు తక్కువ కాదు, మహాత్ములు తక్కువ కాదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. కానీ అనుభవం అన్నిటికంటే ఎక్కువ. అంత ఎక్కువ అనుభవాన్ని వ్యక్తీకరించగలిగినంత ఎక్కువైనటువంటిది ఏమీ లేదు ఇక్కడ. భాష జస్ట్ 0.1% వ్యక్తీకరించగలదు. మరి ఎలా అండి అంటే, అందుకే అందరూ దాన్ని పొందలేకపోతున్నారు. మరి ఎలా అండి పొందటం అంటే, ఆ భాష ద్వారానే నీలోకి నువ్వు వెళ్ళి ప్రయత్నించుకోవాలి. ఇక్కడ పదాలు వదిలేయాలి, భాషా పదాలు వదిలేయాలి, గ్రంథాలు వదిలేయాలి, ఆ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, గురువులు అన్నీ వదిలేయాలి. వదిలేసి దాన్ని వాళ్ళు చెబుతున్నటువంటి సబ్జెక్టును పట్టుకొని నీలోకి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎక్స్పెరిమెంట్లు మొదలు పెట్టాలి. బెల్లము తీయగా ఉంటుందంటే బెల్లం కొరకు అన్వేషణ నువ్వు సాగించాలి. బెల్లం ఎక్కడ దొరుకుతుంది, పంచదార ఎక్కడ దొరుకుతుంది, చింతపండు ఎక్కడ దొరుకుతుంది, గోంగూర ఎక్కడ దొరుకుతుంది, దాన్ని నేను ఎలా గుర్తుపట్టాలి, ఇది గోంగూరే అని అసలు నేను ఎలా గుర్తుపట్టాలి, ఈ గోంగూర పులుపు కరెక్టే అని నేను ఎలా గుర్తుపట్టాలి. మళ్ళీ మీరు గోంగూర పులుపు అంటే అనేక ఆకుకూరలు వేరే పుల్లగా ఉండేవి ఉన్నాయి, అది గోంగూర కాదు ఎలా తెలుసు, గోంగూర రూపురేఖలేంటి, ఇవన్నీ స్వయముగా నువ్వు తెలుసుకోవాలి. అదంతా నీ ప్రయత్నం ఇక. అందుకని ఆధ్యాత్మికత, వ్యక్తిగతము, స్వీయానుభవము. ఆ అనుభవానికి ఈ 0.1% గ్రంథాలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆధ్యాత్మిక సాహిత్యం అంతా 0.1%. అనుభవాన్ని వర్ణించటానికి 0.1% కూడా ఎక్కువేనేమో నేను చెబుతుంది. ఇంకా ఊరికి ఉదాహరణకు చెబుతున్నా అర్థం అవటానికి. ఆ 0.1% ఎంత గ్రంథాలుగా వచ్చింది. దీనివల్ల కన్ఫ్యూజన్ కూడా వచ్చింది. ఎందుకని ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కళ్ళ వాడుతున్నారు. ఇప్పుడు ఆత్మ అనే పదాన్ని అనేక మంది, అనేక సంస్థల వాళ్ళు అనేక రీతులుగా దాన్ని మార్చిపారేశారు. ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, జీవాత్మ అంటారు, క్యాడర్స్ పెట్టారు.
ఇక గందరగోళం అయిపోయింది. ఇప్పుడు అది ఏమీ లేదు, అసలు ఇందులో గందరగోళమే లేదు. చాలా సింపుల్. నీలోకి నువ్వు వెళ్ళిపో, బయట గ్రంథాలు బయట వెతక్కో, వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు కానీ అనక అసలు. ఎందుకని అంటే వాళ్ళు చెబుతుంది 0.1%, ఎవరు ఎలా అయినా చెప్పచ్చు. అసలు వాళ్ళ అనుభవాన్ని వ్యక్తీకరించడానికి, వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించడానికి వాళ్ళకి భాషా పదాలు సరిపోట్లా. అందుకని రకరకాల పదాలు ఎత్తుక్కొని ఏదో ఇలా చెబుతున్నారు అంతే. భాషకు అంత కెపాసిటీ లేదు, మొత్తం భావాన్ని వ్యక్తీకరించలేదు అది. అందుకని ఇప్పుడు నువ్వు నీ లోపలికి వెళ్ళు. నీ లోపలికి వెళ్తే డెడ్ ఈజీ, ఏమీ లేదు, నీకు శరీరం ఉంది, నిజం, నో డౌట్ ఇన్ ఇట్. ప్రతి వ్యక్తికి శరీరం ఉంది. బ్రహ్మసత్యం జగత్ మిథ్యా అంటే మిథ్యా అనే పదం అన్నారు. ఇక్కడైనా అన్నారు చూడండి, ఈ ప్రశ్నలోనే అడిగారు, అన్నీ భ్రమమే అయితే మాయకు వాస్తవికత ఎక్కడి నుంచి వచ్చిందని. అసలు మాయని దేన్ని అంటున్నారు? మాయ అనేది ఎందుకు ఉపయోగించబడుతున్నది అంటే, నువ్వు శరీరమే మొత్తం నిజం అనుకుంటున్నావు కనుక ఆ భావన పేరు మాయ. నువ్వు మొత్తం శరీర సంబంధిత విషయాలు అంటే ప్రపంచంలో కనపడుతున్న శరీరాలు, వృక్ష శరీరాలు కావచ్చు, జంతు శరీరాలు కావచ్చు, కొండలో గొట్టలు నదులు పదార్థాలు, ఇవన్నీ శరీరాలేగా. దృశ్యాలు పదార్థాలు ఇవే నిజం అనుకుంటున్నావు కనుక ఇవే సంపూర్ణమైన నిజము అన్న భావన పేరు మిథ్య. ఇవే సంపూర్ణ నిజమని నువ్వు భావించుకుంటున్న భావన పేరు మాయ. అంతే తప్ప మాయ లేదు, మిథ్య లేదు, అసలేమి లేవు ఇక్కడ. ఆ భావనకి ఏదో ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు మనకి చేతులు ఉన్నాయి, చేతులకి చేతులు లేని పేరు ఎందుకు పెట్టారు? కాళ్ళకి కాళ్ళు అని పేరు ఎందుకు పెట్టారు? కాళ్ళని చేతులు ఎందుకు అనకూడదు, చేతుల్ని కాళ్ళు ఎందుకు అనకూడదు అన్నాం అనుకోండి. ఇప్పుడు ఒక ఆయన కాళ్ళని చేతులు అనే భావంతో పుస్తకాలు రాశాడు, చేతుల్ని కాళ్ళు అనే భావంతో పుస్తకాలు రాశాడు అనుకోండి. సత్యం. ఇప్పుడు మనం ఏం చదవాలి? ఈయన ఒకలా రాశాడు, ఆయన ఒకలా రాశాడు, ఎవరి భావాలు వాళ్ళు రాశారు. అదే గొడవ. ఇప్పుడు అనేక సంస్థలు వచ్చి ఆ దైవత్వపు విధానాలను వాళ్ళకి ఇష్టం వచ్చిన పదజాలంతో ఇష్టం వచ్చిన రీతుల్లో చెబుతున్నారు. మీరు పుస్తకాల వైపు వెళ్ళినా, మతాల వైపు వెళ్ళినా, దేవుళ్ళ వైపు వెళ్ళినా, దేవతల వైపు వెళ్ళినా, అంటే వైపు అంటే వాళ్ళ వైపు వెళ్ళొద్దని కాదు, వాళ్ళు చెబుతున్న గ్రంథాల ధోరణి వైపు. అవన్నీ మనుషులు రచించినవేగా వాళ్ళ పేర్ల మీద. అప్పుడు వాళ్ళు ఆ ఏ భావానికి ఆ పదాన్ని ఉపయోగించారో, ఆ లైన్ను ఉపయోగించారో, ఉపయోగించిన ఆయనకి తెలుస్తుంది. మనకి ఇష్టం వచ్చిన భావాన్ని తీసుకుంటాం. కొంతమంది అనేక రకాలుగా ఉపయోగించారు. ఏ ఇద్దరు ఒకలా చెప్పలా, ఏ రెండు గ్రంథాలు ఒకలా చెప్పలా. ఒకేలా చెబితే అసలు రెండు గ్రంథాలు అవసరం ఉండదుగా. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేక రకాలుగా చెప్పబడుతున్న ఏక విషయాన్ని పట్టుకోవాలి. అనేక రకాలుగా చెప్పబడుతున్న ఏక విషయాన్ని పట్టుకోవాలి. ఇక్కడ బ్రహ్మము లేదు, మాయా లేదు, మిథ్య లేదు, మూడు లేవు అసలు. కానీ ఒకటి ఉంది, ఒక స్థితి ఉంది, ఒక అనంతత్వపు స్థితి ఉంది. ఆ స్థితికి ఏ పేరు పెట్టాలి? అది ఎప్పుడూ ఉంటుంది, అది లేకపోవడం లేదు, అది నశించిపోవడం లేదు, ఎప్పుడూ ఉన్న స్థితి అది. ఆ స్థితి ఉన్నది అని చెప్పాలిగా, అనుభవం అయింది, ఏ పేరు పెట్టాలి? అందుకని దాన్ని బ్రహ్మము అన్నారు. మరి మాయ ఎక్కడిదండి? మరి మిథ్య ఎక్కడిదండి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఉన్నది బ్రహ్మము అనేది పేరేనాయనా, ఆత్మ అనేది పేరేనాయనా, అది స్థితి పేరు. నశించని ఒక శాశ్వత స్థితి ఉంది ఇక్కడ. దాన్ని ఆకాశము అని కూడా పిలిచారు. అది ఎలా ఉంటుంది అంటే ఆకాశము అంతే. అయితే దాన్ని బ్రహ్మము అని ఎందుకు అన్నారు అంటే, స్థితిని ఆయన స్థితి పేరు. పేర్లు బట్టి వెళ్ళకూడదు, మళ్ళీ ఆ పేర్లకి రూపం కల్పించుకోకూడదు. ఇప్పుడు బ్రహ్మం అనగానే బ్రహ్మ అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆ రూపాలు ఉన్నాయి. లేదా ఆ బ్రహ్మమును నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కాంతులు వెలుగులు రకరకాలు ఊహించుకున్నావు అనుకో, బోల్డ్ మంది మళ్ళీ బోల్డ్ చేస్తారు దీన్ని. అదంతా గందరగోళం అయిపోయింది అక్కడ. మళ్ళీ ఈ బ్రహ్మానుభవాలు చెబుతారు, బ్రహ్మము అనుభవాలు, అనుభూతులు, ఆత్మానుభవాలు, ఆత్మానుభూతులు చెబుతారు. అసలు అది లేవు, అక్కడ ఉన్నది ఒకటే, అది నిర్వికారము. దాని గురించి చెప్పారు, నిర్వికారము, అనంతము, అఖండము. అది అనంతం, ఎంత ఉందో తెలియదు. ఇంకా ఎంత ఉందో తెలియదు అన్నప్పుడు తెలియదని కదా చెప్పాలి, తెలుసని ఎలా చెబుతావు? అనంతం అంటేనే అర్థం అది ఎంత ఉందో తెలియదు. ఎంత ఉందో తెలియని దాని గురించి తెలిసిందని ఎలా చెబుతావు? తెలియదు అంతే. అఖండము, అది ముక్కలు ముక్కలుగా పరిమితంగా అయితే లేదు, ఏకంగా ఉంది. అద్వితీయము, రెండవది లేదు, ఉన్నదంతా ఒకటే. అనిర్వచనీయము,
చాలా చక్కగా చెప్పారు. వచనములతో అంటే మాటలతో చెప్పటానికి, పదాలతో చెప్పటానికి, భాషతో చెప్పటానికి కుదరదు. ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు కుదరదు, భాషతో దాన్ని చెప్పలేము. అది స్థితి, అనుభవము. ఎందుకు కుదరదు? అనుభవం అది. నువ్వు వ్యక్తిగతంగా అనుభవించాలి దాన్ని. ఇప్పుడు నువ్వు తీపినే మాటలతో చెప్పలేవు. తీపని పేరు పెట్టుకున్నావు తప్ప, అనుభవానికి ఒక పేరు పెట్టావు తప్ప, అనుభవాన్ని ఎదుటి వాళ్ళకి చూపించలేవు, ఇవ్వలేవు. పదాన్ని పెట్టావు అంతే. పదాన్ని ఇస్తే అనుభవించినట్టు కాదుగా. అలాగే మనకి ఆత్మ గూర్చిన పదాలు ఇస్తున్నారు, దైవం గూర్చిన పదాలు ఇస్తున్నారు. మనకి ఇవ్వబడుతున్నవన్నీ పదాలే. మీరు దైవశక్తి అంటారు, దేవుడు అంటారు, దేవత అంటారు, ఏదైనా తీసుకోండి, ఏ మతమైనా తీసుకోండి, నీకు పదాలను ఇస్తున్నారు. తీపి అనే పదాన్ని ఇస్తే ఏంటి ఉపయోగం చెప్పండి? పులుపు అనే పదాన్ని ఇస్తే ఏంటి ఉపయోగం చెప్పండి? అలాగే మనకు పదాలను ఇస్తున్నారు అంతే. మనం కూడా పదాలు పట్టుకెళ్ళిపోతున్నాం. కానీ ఆ పదాలు మనం పెట్టుకున్నటువంటి ఒక అనుభవానికి సూచిక పేర్లు. దాన్ని పట్టుకొని నువ్వు అనుభవానికి వెళ్ళాలి అంతే తప్ప పదమే నిజం అనుకొని వెళ్ళాడకూడదు. పదం నిజం కాదు, అసలు పదం కల్పితం. ఒక అనుభవానికి ఒక కల్పనాత్మక పేరు అది మనం పెట్టుకుందే. ఆ విషయాన్ని గుర్తించగలిగితే తప్ప మీకు ఈ సత్యం అర్థం కాదు ఎప్పటికీ. అందుకని మీరు ఆ వైపు వెళితే, అందే గ్రంథాల వైపు వెళితే, దేవతల వైపు, దేవుళ్ళ వైపు, మతాల వైపు, మార్గాల వైపు, జ్ఞానుల వైపు, మహాత్ముల వైపు వెళితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మీకు పదాలు అందజేస్తారు. మొత్తం పదాలే. కానీ పదాలు అనుభవాలకు చిహ్నాలు. తీపి అని పదం ఇవ్వడం వల్ల నీకు తీయదనము తెలీదు, కనీసం ఆ తీయదనానికి సంబంధించిన వస్తువులు కూడా తెలీదు. తీపి అని పదం చెప్పారు, నీకేం తెలుసు? వస్తువులేం తెలుసు? వాటిని ఎలా గుర్తుపడతావు? అనుభవాన్ని ఎలా పొందుతావు? ఆ తీయదనాన్ని ఎలా పొందుతావు? కానీ తీపి 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 అనుకుంటూ కూర్చుంటావు. నువ్వు తీపి నాకు తెలిసిపోయింది అంటావు అందరితో. అసలు నీకు తీపే తెలియదు. తీపి అనే అక్షర పదాలను, సముదాయాలను పట్టుకు తిరుగుతున్నావు. అందుకే నేను నన్ను సామాన్యుడిని చెప్పడానికి కారణం అదే. స్పష్టంగా నాకు అనుభవం కాలేదని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే పదజాలాలను పట్టుకొని తిరుగుతున్నా. నేను కూడా అన్వేషించుకుంటున్నా, ప్రయత్నించుకుంటున్నా, అనుభవం అవ్వలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా సామాన్యుడినే. పదజాలాన్ని పట్టుకుంటే, తీపిని పట్టుకుంటే తీపి వస్తువులు ఎలా తెలుస్తాయి? తీదనం ఎలా తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. కానీ తీపిని పట్టుకొని, తీపి అనే పదాన్ని విని, పులుపు అనే పదాన్ని విని మొత్తం నాకు తెలిసిపోయింది అనుకుంటున్నాను నేను. ఆధ్యాత్మికతలో జరుగుతున్నటువంటి పెద్ద పొరపాటు. అలా చెప్పేవాళ్ళందరినీ మహాత్ములని, గురువులని తయారు చేశారు. అందుకే దొంగ గురువులు చేరిపోయారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతున్నారు. అనుభవం లేని గురువులు. దొంగ గురువులు అంటే ఏముంది? అనుభవం లేని గురువులు. కానీ ఆ గురుత్వం వలన స్త్రీలైన పురుషులైన ప్రజలలో చలామణి అయిపోయి శారీరక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి అవసరాలు, భోగాలు తీర్చుకోవటానికి ఇది బాగా ఉపకరణంగా ఉంది. దేవుళ్ళ పూజిస్తున్నారు. అలా నేను అందరినీ అంటలా, అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు దేవుళ్ళలా పూజలు ఎందుకున్నారు? ఇంకా అంతకంటే హైయెస్ట్ భూమి మీద లేదు. అందుకని డబ్బు ఫ్రీ, సుఖాలు ఫ్రీ, భోగాలు ఫ్రీ, పైగా కీర్తి ప్రతిష్టలు, దేవుళ్ళ ఆరాధనలో. అందుకని ఈ దొంగ గురువులు, ఈ దొంగ మాతాజీలు దూరిపోయారు. ఇందులో దూరిపోయారంటే పాపం వాళ్ళు ఆ తీపనే పదం పట్టుకొని, పులుపనే పదం పట్టుకొని మాకంతా తెలిసిపోయిందని వాళ్ళు తెలిసినట్టు అందరికీ చెబుతున్నారు. వీళ్ళు నా బొట్టోళ్ళే, వాచావేదాంతులు. నేను కాదు కాబట్టి నేను కాదు బాబు, నేను సామాన్యుడిని అని చెబుతున్నా. అందుకని అటువంటి మోసపూరితమైన అనేక మార్గాలలోకి వెళ్ళటం వలన పదాడంబరాలను, భాషాడంబరాలను, బాహ్యాడంబరాలను, అలంకరణలను, వేషభాషలను చూడటం వలన, వాటిని పట్టుకోవడం వలన మనిషి అనుభవాన్ని పొందలేకపోతున్నాడు. అవన్నీ బయటకు వెళ్తావు, ఇంకొకరి దగ్గర ఉంటాయి. భాషాపదాలు గ్రంథంలో ఉంటాయి, నీకు బయట ఉంటాయి. మొత్తం జ్ఞానం అంతా నీకు బయట గ్రంథాల్లో ఉంటుంది. దేవుళ్ళు, దేవతల పేర్ల మీద వీళ్ళు చెప్తారు, రాస్తారు, గురువులు చెప్తారు, వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ భాషా పదాలు. అన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నావు నువ్వు. అది మతమైన, మార్గమైన, దేవుడైనా, గురువైనా, మాతాజీ అయినా. కానీ తెచ్చుకున్న దాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళు. ఆ తెచ్చుకున్న పదాలు పట్టుకొని నిజం అనుకోబాక. పదాలు నిజం కాదు. తీపి అనే పదం ఎప్పటికీ నీకు తీపి వస్తువుల్ని చూపించలేదు, తీయదానాన్ని చూపించలేదు. ఎప్పటికీ అవదు. అది ప్రాక్టికల్గా నీకు జీవితంలో అనుభవమే కదా. అది సేమ్ అదే అప్లై అవుద్ది ఆధ్యాత్మికతలో కూడా. ఆ పదాన్ని పట్టుకుంటే అది ఎందుకు అయిపోద్దని ఎవరన్నా చెబితే నీ భ్రమ, నీ భ్రాంతి. ఇంకా అందుకే చెప్పి అలాంటి వాళ్ళు బోళ్ళు మంది వచ్చారు, అలాంటి కథల బోళ్ళు వచ్చేసినాయి. అవన్నీ మనకి
పుస్తకాలుగా గ్రంథాలుగా లభించిపోతున్నాయి. పదాలు పట్టుకుంటే చాలు, పదాలనే వదిలివేస్తా ఉంటే చాలు, నువ్వు ఏదో ఒకటి అయిపోతావు అని. కాదు, అవన్నీ కూడా ఒకవేళ నీకు చెబితే, మంచివాళ్ళు చెబితే, సన్మార్గంలో చెబితే, నీ మానసిక ప్రవర్తనలో నీ మనోచంచలత్వాన్ని ఆపడానికి నీకు చెప్పి ఉండొచ్చు అంతే. అది మంచివాళ్ళు చెబితే. ఇక చెడ్డవాళ్ళు చెబితే నిన్ను మోసం చేయడానికి చెప్పినట్టే, అంతే సింపుల్. ఇది అంటే మనిషి ఆ శక్తి స్థాయిని, అనుభవాన్ని పొందలేకపోతున్నాడు కనుక. కానీ నువ్వు అవి బయట ఎత్తకుండా, బయట అవన్నీ విని ఆ పదజాలాన్ని పట్టుకొని బయట అందింపబడుతున్న మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో, గురువుల పేరుతో, గ్రంథాల పేరుతో, జ్ఞానం పేరుతో అనేక రకాలుగా అందించబడుతున్నటువంటి ఆ పదజాలాన్ని పట్టుకొని నీ లోపలికి నువ్వు వచ్చేస్తే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, నీ లోపలే కన్ఫ్యూజన్ లేదు. ఇందాక చెప్పుకున్నాం, ఆ స్థితి, ఒక స్థితి ఉంది, శాశ్వత స్థితి, దాని పేరు బ్రహ్మము. మరి మిథ్య మాయ ఎక్కడి నుంచి వచ్చినాయండి అంటే, నువ్వు శాశ్వత స్థితిని తెలుసుకోకుండా, ఉన్నదని అనుకోకుండా, నీకు అనిపిస్తున్న స్థితిని, ఇప్పుడు నేనున్నా, నేను శరీరము, మనలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనలోకి వస్తే కన్ఫ్యూజన్ ఉండదు, అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీగా అర్థమైపోద్ది. మీరు బయట ఉన్నంతసేపు కన్ఫ్యూజన్ ఉంటుంది, మీలోకి మీరు వచ్చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. అదే పదజాలాలను పట్టుకొని మీలోకి మీరు వచ్చేయండి. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది నిజము, నో డౌట్ ఇన్ ఇట్. అలాగే నాకు కనబడుతున్న శరీరాలన్నీ నిజం, సృష్టి అంతా నిజం, ప్రకృతి అంతా నిజం, నిజమే. కానీ ఇదే మొత్తము నిజము అని నువ్వు అనుకుంటే దాని పేరు మిథ్య, దాని పేరు మాయ. ఆ స్థితి పేరు మాయ. నువ్వు అనుకుంటున్నావా? అయితే మిథ్యలో ఉన్నావు, మాయలో ఉన్నావు. ఎందుకని అంటే నువ్వు అనుకుంటున్న స్థితి మార్పు చెందిపోతూ ఉంది రోజు. ఈ శరీరమే నిజం అనుకున్నావు అనుకో, శరీరం రోజు ఈ స్థితిలో ఉండదు, మార్పులకు లోనైపోతుంది. నీ ఆకారం మారిపోతుంది, దాని పరిస్థితులు మారిపోతున్నాయి. అలా సృష్టిలో అన్ని మార్పుకు లోనవుతుంది. కాబట్టి స్థిరత్వం లేదు అక్కడ, శాశ్వతత్వం లేదు అక్కడ. ఇది నిజమని ఇప్పుడు పట్టుకున్నది మళ్ళీ 4 రోజులాగా వెళ్తే అది ఇంకోలా కనపడుతుంది. అసలు నేను ఇంతకు ముందు చూసింది ఇదేనా కాదో తెలియదు. మనం ఒక మనిషిని, ఒక 10 ఏళ్ల కుర్రోడిని 10 ఏళ్ల వయసులో చూసి, మళ్ళీ తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత వెళ్ళి 30 ఏళ్ల వయసులో చూస్తే, నేను 10 ఏళ్లకు చూసింది, 10 ఏళ్ల వయసులో చూసిన కుర్రవాడు ఇతనైనా కదా నాకు తెలియదు. సత్యం మారిపోతుంది. సత్యం కాదు. సత్యము అంటే అర్థం ఏంటంటే స్థిరమైనది, శాశ్వతమైనది, మార్పులకు లోను కానిది. ఎప్పుడు చూసినా గుర్తించగలుగుతాను నేను, ఎప్పుడు ఒకలానే ఉండేది సత్యము. కనుక మిథ్యా మాయ అంటే అది లేదని కాదు, అది కాదని కాదు, అది అబద్ధమని కాదు, అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టుగా అలాంటిది నువ్వు కూడా పోతా ఉంటావు, ఒక స్థిరత్వం నీకు ఉండదు అని. ఆ స్థితిని మిథ్యా మాయ అన్నారు. నువ్వు ఇప్పుడు ఇది సత్యం, ఈ శరీరం ఇప్పుడు సత్యం అన్నావు అనుకో, ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ శరీరం సత్యం అనుకుంటానే వెళ్ళిపోతున్నాం మనం, కానీ మొత్తం మారిపోతున్నాం. ఏ శరీరం సత్యం? ఫోటో తీసి పెట్టుకోండి, అక్కడ మార్పు చెందుతున్నావు కదా. ఏది సత్యము? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక మనిషి ఫోటోలు, మనిషికి 100 సంవత్సరాలు వచ్చే వరకు, చనిపోయే వరకు ఫోటోలు తీయండి. ప్రతి సంవత్సరం ఫోటోలు తీయండి. సంవత్సరానికి ఒక ఫోటో అంటించండి. పోనీ ఒక 90 ఏళ్ళు బతికాడు అనుకుందాం, 90 ఫోటోలు అంటించండి. 90 ఫోటోలు మారిపోయి ఉన్నాయా లేవా? ఇప్పుడు అందులో ఎవరు నువ్వు? ఎప్పటికప్పుడు అప్పుడున్న స్థితిని నేనని చెబుతూ ఉంటావు. అది సత్యము కాదు, దాన్ని మిథ్య అంటారు, మాయ అంటారు అని చెప్పారు. ఎందుకని రేపు ఇంకోలా ఉంటుంది అది. ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో నేను ఇది కరెక్ట్ అన్నాను అనుకోండి, 10 సంవత్సరాల వయసులో అప్పుడు అది కరెక్ట్ అంటాను. మరి 5 సంవత్సరాల వయసులో చూపించావు కదా, అది కరెక్ట్ అన్నావు కదా, ఇప్పుడు నేను అప్పుడు ఆ మనిషిని అయితే గుర్తుపట్టగలను, ఇప్పుడు నేను గుర్తుపట్టలేనే అన్నావు అనుకోండి, లేదండి ఆ మనిషినే నేనని మనం నిరూపించుకోవాలి, సర్టిఫికెట్లు తెచ్చుకొని. అది ఆ స్థితిని, ఆ గమనాన్ని, ఆ మార్పుని మిథ్యామాయ అన్నారు. మాయ అంటే ఏంటి? స్థితి మాయమైపోతూ ఉంటుంది, కొత్త స్థితి వస్తూ ఉంటుంది. మిథ్య అంటే ఏంటి? ఇప్పుడున్న స్థితి ఇది నిజంగా అనుకుంటా ఉంటాం, కానీ అది మారిపోయి ఇంకొక స్థితి వస్తూ ఉంటుంది. అంటే రూపురేఖలు మారిపోతూ ఉంటాయి, స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. అది స్థిరంగా ఉండదు. ఆ స్థిరత్వంగా ఉండకపోవటాన్ని చెప్పారు మిథ్యామాయ అని. అంతే తప్ప అది అబద్ధమని కాదు. ఆ మిథ్యా మాయాతత్వము సృష్టి యొక్క, శరీరముల యొక్క లక్షణము. అది దాని లక్షణం, అది సత్యమే లక్షణం.
అంతే తప్ప మిథ్య అంటే లేనిదని కాదు, కాదని కాదు, మాయ అంటే లేనిదని కాదు, కాదని కాదు. మరి చెప్పేవాళ్ళని బట్టి ఇది అర్థమై సావక రకరకాలుగా బుర్ర పీక్కుంటూ ఉంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు వ్యాఖ్యానాలు పుస్తకాలు రాసేస్తారు దీని మీద. ఏం చేయాలి? ఇప్పుడు మాయ అంటే లేనిదని ఒక ఆయన అంటాడు. అసలు ఈ ఆత్మ సిద్ధాంతంలోనే అసలు శరీరం కాదు లేదని వాదించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎవరన్నారు కాదు లేదని? శరీరము నిజమే, అదొక స్థితి. దానికి సహకరించి నడిపే మనసు నిజమే, అదొక స్థితి. శరీరమును కలయికలతో మనం జీవిస్తున్నది నిజమే, అదొక స్థితి. ఆ స్థితి పేరు మాయా, మిథ్య. ఎందుకని అంటే అది నిరంతరం మారిపోతుంది, స్థిరముగా ఉండదు. ఇదే సత్యమని నువ్వు చెప్పడానికి అక్కడ కుదరదు. రోజు మారిపోయేదాన్ని ఇదే సత్యమని ఎలా చెబుతావు? ఇప్పుడు ఒక నది ప్రవహించుకుంటూ వెళ్తుంది, మనం ఒక చోట కూర్చున్నాం, నది ప్రవాహం సాగిపోతూనే ఉంది. ఇప్పుడు మన ఎదురుగా కనపడుతున్న మొత్తం నీళ్లే, కానీ మన ఎదురుగా కనపడుతున్న నీరు ముందు నిమిషం నీరేనది కాదు, కొత్త నీరు. ఎందుకని? ప్రవాహం అంటేనే నీరు ముందుకెళ్ళిపోతుంది, ఎప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంది. అది కొత్త నీరు. అయితే నీరంతా ఒకలానే ఉంటుంది కనుక మనం దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అది కొత్త నీరు. ఈ ప్రవాహం అంటేనే అది కొత్త నీరు, పాత నీరు లేదు అక్కడ, అది ముందుకెళ్ళిపోయింది. అలాగే మన శరీరంలో నీరులా కాదు, మార్పులు తెలుస్తాయి మనకు, రూపురేఖలు మారిపోతాయి, శరీరం సైజులు మారుతూ ఉంటుంది. అలా సృష్టిలో ఉన్న అన్నీ మారిపోతూ ఉంటాయి. వాటి పేరు మిథ్య, వాటి పేరు మాయ. అవి ఉన్నవి నిజమే, అబద్ధం కాదు. వాటిని అబద్ధం అని ఎవరూ చెప్పకూడదు. అవి ఒక పరిమిత కాలం ఉంటాయి, ఆ పరిమిత కాలం కూడా మారిపోతూ ఉంటాయి. మరి ఇవన్నీ మాయా మిథ్య అయితే సాధన అవసరం ఎందుకు అన్నారు? మాయా మిథ్య అంటే లేనిది కాదు సార్, రకరకాలుగా చెబుతున్నారు. అనేక మంది అనేక రకాల గ్రంథాలు అనేక భావాలతో రాసేస్తున్నారు. అనేక మంది గురువులు మహాత్ములు వాళ్ళ బోధలు వాళ్ళకి తోచినట్టు చేసేస్తున్నారు. వాళ్ళు ఎలా చెబుతున్నారో మాట దేవుడికి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మాయ అంటే లేనిది కాదు, మిథ్య అంటే లేనిది కాదు, నువ్వు అనుకుంటున్న భావన. అది స్థిరముగా లేదు, శాశ్వతముగా లేదు అని సత్యము అనే పదానికి చెప్పబడిన నిర్వచనం తీసుకోవాలి. ఇక్కడ సత్యము అంటే ఎప్పుడూ ఒకలానే ఉంటుంది, లేకపోవడం అనేది ఉండదు. అసలు అది కాలాతీతము అంటే 3 కాలాలు దానికి ఉండవు, ఎప్పుడూ ఉన్నది అదే, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, దానిలో మార్పులు ఉండవు. అది సత్యము, స్థిరము. అటువంటి స్థితికి బ్రహ్మము అని పేరు పెట్టారు. అది కూడా పేరే. మళ్ళీ బ్రహ్మము అనే పేరు పెట్టుకుంటే మనం బ్రహ్మం అయిపోతామని అనుకోబాకండి. లేదా అహం బ్రహ్మస్మి అంటూ కూర్చుంటే మనం బ్రహ్మం అయిపోతామని అనుకోబాకండి. ఎందుకని తీపి అనే పేరు, పులుపు అనే పేరు పట్టుకుని దాన్ని జపించుకుంటూ కూర్చొని తప్పించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, తీపి పదార్థాలు రావు కదా, పులుపు పదార్థాలు రావు కదా, అనుభవం అవ్వదు కదా. అనుభవం మనం ప్రయత్నించి పదార్థాన్ని పొంది ఆ పదార్థాన్ని గుర్తించి దాన్ని తినాలి. మళ్ళీ గుర్తించాలి, దాన్ని ఆ రూపురేఖలు తెలుసుకోవాలి, ఆ పదార్థానికి ప్రయత్నించి గుర్తించాలి, తర్వాత దాన్ని అనుభవించాలి. అప్పుడు తీయదనం తెలుస్తుంది, అప్పుడు పులుపు తెలుస్తుంది. అలాగే ఇక్కడ వీళ్ళు అందిస్తున్న భావజాల భాషా పదాలతో దాన్ని అన్వేషించి దాన్ని మనలోనే అన్వేషించుకోవాలి. బయట అన్వేషణ కుదరదు. దీనికి బయట ఏం చేసినా అది అసలు మీకు కుదరదు. ఎందుకని అనుభవం మీ లోపల అవ్వాలి. మీకు అక్కడ వస్తువు లేదు, పదార్థం లేదు. వాళ్ళు చెబుతున్న వస్తువు మీరే, పదార్థము మీరే, సాధన మీరే, అనుభవము మీరే, ప్రయత్నము మీరే. ఇక్కడ మొత్తం దైవీపరమైన విషయాలలో ఏది చెప్పబడినా అక్కడ వస్తువు విషయము నేనే, అక్కడ పదార్థం నేనే, నా గురించే చెప్పబడుతుంది. అక్కడ విషయము నేనే, అక్కడ ప్రయత్నము నేనే, అక్కడ సాధన నేనే, అక్కడ సాధ్యము అనుభవము నేనే. కాబట్టి నా లోపలికి వస్తేనే తెలుస్తుంది. కాబట్టి సాధన అవసరం ఎందుకయింది అంటే అసలు మిథ్య అంటే ఇది ఏంటి అంటే నిరంతరము మారిపోయేటువంటి శరీరము లేదా సృష్టి. మళ్ళీ ఇది మరణిస్తుంది, ఉండదు, నశించిపోద్ది. కనుక ఈ నశించిపోయేదాని వెనక నశించకుండా ఉన్న సత్యం ఏంటి? అది నాలోనే ఉన్న సత్యం అని చెబుతున్నారు. ఏంటి? దానికోసం సాధన అవసరమైంది. అంతే తప్ప మిథ్యామాయక సాధన ఎందుకంటే లేదని మీరు భావించుకుంటున్నారు. మిథ్య అంటే ఏమీ లేనిదని, సాధన మాయ అంటే ఏమీ లేనిదని. కానే కాదు, అస్సలు కాదు.
అందుకని ముందు భాష కరెక్ట్గా, భావాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఏమీ లేదు, ఎవరు చెబుతారు? మన లోపలికి వచ్చేస్తే మనకి అర్థమైపోతుంది. మన శరీరాన్ని చూసుకున్నా, మన జీవితాన్ని చూసుకున్నా, మన శరీరంలో ఉన్న స్థితిగతులన్నీ పరిశీలించుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ మిథ్య అనేది, మాయ అనేది మన శరీరము. ఆ భావనలో ఇదే సంపూర్ణ నిజమని నువ్వు అనుకోవటం పేరు మాయా, మిథ్య. అది నిరంతరం మారిపోయి ఒక స్థితిలో లేకుండా పోద్ది, ఒక స్థితిలో పుట్టింది, అంతకుముందు లేదు, దీనికి పుట్టుకుంది. తర్వాత కొంతకాలం తర్వాత ఉండదు, లేకుండా పోద్ది, దాన్ని మరణం అన్నారు. ఈ మధ్యలో కూడా స్థిరంగా ఉండదు, ఒకేలా ఉండదు, చలించిపోతూ కదిలిపోతూ ఉంటుంది. ఆ స్థితి పేరు మాయ, ఆ స్థితి పేరు మిథ్య. కాబట్టి అటువంటి మిథ్యాస్థితి నుంచి, మాయాస్థితి నుంచి శాశ్వతమైనటువంటి స్థిరత్వ స్థితికి, ఒక స్థిరత్వ స్థితికి సాధన అవసరము. అది సాధన అందుకు చేయాలి. అలాగే ఇక్కడ ఈ స్వేచ్ఛా సంకల్పము దైవ సంకల్పంతో ఎలా సమన్వయం అవుతుంది అని అడిగారు. దైవ సంకల్పం అంటే ఇక్కడ ఏం లేదు, ఏ స్థితి ఉందో, ఏ శక్తి ఉందో ఆ శక్తినే దైవం అన్నారు. ఆ బ్రహ్మమునే, ఆత్మశక్తినే, ఉన్నదంతా ఒకటే శక్తి. ఆ శక్తికి అసలు సంకల్పం అనేది లేదు. ముందు తెలుసుకోవాలి, అసలు సంకల్పము అనేది శక్తికి లేదు. కానీ మరి సృష్టి ఏంటి అంటే అది దాని యొక్క శక్తి యొక్క శక్తులు. ఇప్పుడు ఒక శక్తి ఉందనుకోండి, ఆ శక్తి కామ్గా ఎందుకు ఉంది? దానికి ఆ శక్తి ఉన్నది అన్న దాంట్లోనే అనేకముగా ఉన్నది కనుకనే దాంట్లో శక్తి అని పిలిచాం. ఏమీ లేకపోతే అసలు శక్తి అనంగా. శక్తి యొక్క శక్తులు పంచభూతములు, దాని లక్షణములు. అంటే పంచభూతాత్మకత శక్తిలో ఉన్నది. ఒక మనిషిలో గుణములు ఎలా ఉంటాయో, స్వభావములు ఎలా ఉంటాయో, ఒక వస్తువులో, ఒక ఆహార పదార్థానికి రుచులు ఎలా ఉంటాయో, ఒక వస్తువుకి, ఇప్పుడు ఒక పండు తీసుకున్నాం అనుకోండి, పండుకు సైజు ఉంది, పండుకు ఒక వాసన ఉంది, పండుకు తింటే దానికి ఒక రుచి ఉంది, పండులో ఆ సైజులో మళ్ళీ ఒక బరువు ఉంది, దానికి ఒక రంగు ఉంది, అంటే దృశ్యం ఉంది, వాసన ఉంది, ఆ పండు, అవన్నీ ఉన్నాయి. అలా పండుకి ఎలా ఉన్నాయో, మనిషికి ఎలా గుణాలు స్వభావాలు ఉన్నాయో, రూపురేఖలు ఉన్నాయో, అలా శక్తికి కొన్ని లక్షణములు స్వభావములు ఉన్నాయి. ఏంటి? పంచభూతాత్మకము దాని లక్షణము. శక్తి పంచభూతముల వలె తనలో తానున్నది. అవన్నీ తనలోనే ఉన్నాయి, శక్తికి భిన్నంగా కాదు. అది చైతన్యత అయి ఉండటం వలన తనలోనే తాను కదులుతూ, అది కదలడానికి వేరే ప్లేస్ లేదు, తనలోనే తాను కదులుతూ. అంటే మనలో ఎలా భావోత్పత్తి జరుగుతుందో, మనలో భావాలు, ఆలోచనలు ఎలా కదులుతున్నాయో, అవన్నీ మనలోనే కదా కదులుతున్నాయి. అందుకే నా భావాలు అంటున్నాం, నా ఆలోచనలు అంటున్నాం, నా భయాలు అంటున్నాం, నా దుఃఖాలు అంటున్నాం, నా సంతోషాలు అంటున్నాం, నా కోరికలు అంటున్నాం. ఎందుకని నాలో కదులుతున్నాయి. అవి ఎవరికైనా కనపడుతున్నాయా? కనపడవు. పోనీ నీకు కనపడుతున్నాయా? కనపడవు. మరి నీకు ఉన్నదని ఎలా తెలుసు? కదులుతున్నాయి కనుక నేను అనుభవిస్తున్నాను కనుక బ్రహ్మము యొక్క అనుభవము పంచభూతాత్మకత. అది దానిలోనే దానికి ఉంది, మన ఆలోచనలు మనకున్నట్టు. ఆ పంచభూతాత్మకత అనేది ఏదుందో, అంటే పంచభూత లక్షణములు ఏమున్నాయో, ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి అని మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ భాషా పదాలు. అదేం విడివిడిగా మారిపోలేదు, మొత్తం ఒకటిగానే ఉంది. ఆ ఒకటిగా ఉన్న ఆకాశతత్వము యొక్క లక్షణములు ఇవి. అదే బ్రహ్మము, అదే ఆత్మ అని పేరు పెట్టారు. దానిలోనే ఉన్నాయి, మనలో భావోత్పత్తి జరుగుతున్నట్టు. అలా దానిలోనే ఉన్నటువంటి ఆ విషయములు చైతన్యత కలిగి ఉండటం వలన దానిలోనే అది సృష్టిగా వ్యక్తీకరించుకొని మళ్ళీ అది దానిలోనే లయించుకుంటుంది. అది దాని లక్షణం. సముద్ర కెరటాలు ఎగిసిపెడుతున్నాయి. ఎందుకు ఎగిసిపెడుతున్నాయి అంటే అది సముద్రపు లక్షణం అంతే. ఎప్పుడన్నా ఆగుతాయంటే ఎప్పటికే ఆగవు. ఎప్పటి నుంచి మొదలైనయండి సముద్ర కెరటాలు ఎగిసిపడటం అంటే? సముద్రం ఉన్నప్పటి నుంచి మొదలైంది. సముద్రం ఎప్పుడు ఉందో కెరటాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఎప్పుడు అంతమవుతాయండి? సముద్రం అంతమైతే ఇది అంతమవుతుంది, కానీ సముద్రం ఎప్పటికీ అంతమవుతుంది. కాబట్టి దానికి అంతము లేదు, దానికి మొదలు లేదు. కెరటాలు ఎగిసిపడటానికి మొదలు లేదు, అంతము లేదు. సముద్రం ఎప్పుడుందో అప్పటి నుంచి కెరటాలు ఉన్నాయి. కానీ మనకు మొదలు కనపడుతుంది ఏంటి? ఒక కెరటము ఎగిసి పడటము అని దాని మొదలు. అందుకే దాన్ని కెరటం అన్నాం, సముద్రం అంటలా. దాని అంతమేంటి? ఆ కెరటము ఎగిసిపడి ముందుకు ప్రయాణించి సముద్రంలోనే మళ్ళీ సముద్రంలోనే కలిసిపోవటం అనే ఒక ప్రక్రియ మనకు కనపడుతుంది.
అప్పుడు అది అంతమైపోయింది. అంటే ఒక అల పుట్టింది, ఒక అల మరణించింది, అంటే సముద్రంలో కలిసిపోయింది. సేమ్ ఇలాగే అనంత ఆత్మశక్తిలో ఇదంతా సాగుతుంది, సృష్టి అంతా సాగుతుంది. అయితే సాగేది ఎలా సాగుతుంది? దానిలోని భావ ప్రక్రియలు, దానిలోని చైతన్య ప్రక్రియలు, దానిలోని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటువంటి దాని సొంత స్వభావములు, గుణములు, పంచభూతాత్మకత అంతా కూడా దానిలోనే ఒక పద్ధతిగా ఉంది. అంటే పద్ధతిగా అంటే ఏంటి? అది దాన్ని భావించుకోవటం ఒక పద్ధతిగా జరుగుతుంది. ఇప్పుడు అది పరిమిత భావనలో, శరీర భావనలో ఉన్న మనకి, అంటే మన స్వేచ్ఛా సంకల్పం దాని దైవ సంకల్పంతో ఎలా సమన్వయం అవుతుంది అంటే అదంతా పద్ధతిగానే ఉంది. అసలు మనకు సంకల్పం వచ్చింది కూడా దాని నుంచే వచ్చింది, దాని వలనే వచ్చింది. దానిలోనే నిర్ధారించబడిన రీతిలో మన జీవితం అంతా సాగుతుంది. ఎందుకని అది భావించుకున్న భావన, దాని అంతరంగం, దాని భావాలు. ఇప్పుడు మన భావాలు మనకు ఎలా ఉన్నాయో శక్తికి శక్తి భావాలు ఉన్నాయి అంతే. అయితే అది బయటికి చెప్పడానికి లేదు. మన భావాలన్నీ కూడా మనం వేరు భావంలో ఉన్నాం కనుక వ్యక్తీకరించుకుంటున్నాం. ఉన్నదంతా అదే అయినప్పుడు తన భావంలో తాను లీనమై ఉంది, అది తన అనంతత్వంలో తాను లీనమై ఉంది. ఆ లీనతలోనే, దాని అప్రమేయతలోనే, అంటే ప్రమేయం లేకుండానే దాని గుణములు, లక్షణములు, స్వభావములు లేదా శక్తి యొక్క శక్తి చేత సృష్టి దానిలోనే వ్యక్తమై దానిలోనే లయించిపోతుంది. దాంతో దానికి ఏం సంబంధం లేదు, ఎందుకంటే అది దాని సహజతత్వం, అది ఎప్పుడు తన అనంతత్వంలోనే ఉంది. అలా సృష్టి వ్యక్తమయ్యి లయమైపోవటం అనేది దానిలో జరిగే చర్య అంతా ఒక క్రమశిక్షణగా ఉంది. ఆ క్రమశిక్షణే సంకల్పములు. మన సంకల్పం దైవ సంకల్పంతో మిళితమవటం ఏమి లేవు. ఇదంతా భాషా పదాలుగా పరిమిత భావంలో మనం చెప్పుకుంటూ పుస్తకాలు రాసుకున్నాం. అనేక మంది అనేక రకాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలలో ఇవన్నీ ఉన్నాయి అంతే, అంతే తప్ప ఇవన్నీ నిజంగా అక్కడ లేవు. అందుకని నీ శరీరంలోకి వచ్చేస్తే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు శరీరం నిజము, మనస్సు నిజము, ప్రాపంచిక విషయాలు గ్రహించాం, అది మనస్సుగా ఉంది, మనసుగా ఉంది. ఎందుకని పరిమిత భావనలో ప్రపంచం నుంచి మనం గ్రహించిన విషయాలు అంతవరకు ఓకే. కాబట్టి శరీరము నిజము, మనస్సు నిజము, దాన్ని మిథ్య అంటారు, మాయ అంటారు. అది మిథ్య, మాయ, నిజం అనుకుంటున్నాం కనుక ఇప్పుడు మనం సత్యాన్ని కోసం సాధన చేయాలి. సత్య అన్వేషణ. ఏంటి సత్యము? ఓకే, ఇప్పుడు శరీరం ఉంది, మనసు ఉంది, ఈ రెండు నిజమే, అందులో డౌట్ లేదు. ఈ నిజాల పేరు మిథ్య, మాయ, ఓకే నిజమే. కానీ ఈ శరీరం మరణించిపోద్దుగా. అసలు ఇప్పుడు ఈ శరీరం ఎలా నడుస్తుంది? మనసుతో నడుస్తుంది, ఓకే. మరి అసలు మనసు ఎలా ఏర్పడింది అంటే మళ్ళీ కొంచెం మనం లోపల చూసుకోవాలి. మనసు ఎలా ఏర్పడిందంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డను గమనిస్తే విషయం అర్థమవుతుంది. మనం కూడా పుట్టొచ్చాం, కానీ మన చింతనం మనకు తెలియదుగా. పుట్టిన బిడ్డలను ఒకసారి గ్రహిస్తే, చూస్తే అర్థమైపోతుంది. అప్పుడే పుట్టిన బిడ్డకి మనసు లేదు, శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది. ప్రాణం ఉంటేనే బిడ్డ బతుకుంది అంటున్నాం. ప్రాణం లేని బిడ్డలు చచ్చిపోయారని మనల్ని పూర్తి చేసి కాల్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రాణశక్తి ఉంటేనే బతికున్నట్టు, జీవిస్తున్నట్టు. కానీ మనసు ఉంది అప్పుడు బిడ్డకి లేదు. మరి మనసు ఎలా తయారైనది? బిడ్డ అక్కడి నుంచి ఎదుగుదలలో బిడ్డకు ఉన్నటువంటి కళ్ళు ద్వారా దృశ్యములు, చర్మము ద్వారా స్పర్శలు, చెవుల ద్వారా శబ్దములు, ముక్కు ద్వారా వాసనలు, నాలుక ద్వారా రుచులు గ్రహిస్తూ ఆ గ్రహించబడిన విషయములన్నీ బిడ్డలో ఉన్న ప్రాణశక్తి గుర్తుపెట్టుకుంది, ప్రాణశక్తిలో ముద్రింపబడింది. ఎందుకని? ప్రాణశక్తే శరీర కదలికలన్నింటికీ మూలమై ఉన్నది. ఈ గ్రహింపు చర్య అనేది లేకపోతే అది సృష్టి సహజంగా వచ్చింది. ఆ గ్రహింపు చర్య అనేది లేకపోతే కంటిన్యూటీ జీవితం జీవించటం కుదరదు. అందుకని ఇదంతా మనస్సు అంటే ఏంటంటే ప్రాణశక్తిలో శరీరముతో గ్రహించబడిన విషయములు ప్రాణశక్తిలో నిక్షిప్తమైనవి, ప్రింట్ అయినవి, ముద్రింపబడిన. అక్కడ ఏ పదాలు వాడుకుంటారు? ఎందుకంటే అర్థం అవడానికి వాడే పదాలే ఇవి. ప్రాణశక్తిలో కలిసి ఉన్నాయి. మొత్తం ప్రాణశక్తిలో కలిసి ఉన్నాయా? కానే కాదు, అసలు కాదు. ప్రాణశక్తి 100% అనుకుంటే అందులో 1%లో ఒక చిన్న మూల, ఒక భాగంలో ప్రింట్ అయినాయి అంతే. అందుకని దాని పేరు మనసు.
అయితే మనసులో ఇప్పుడు ప్రింట్ అయినప్పుడు మనసులో ఏమేమి ఉంది? ఇప్పుడు మనసు అంటే ప్రాణశక్తి ఉంది, అందులో ప్రాపంచిక విషయ అనుభవాలు ఉన్నాయి. అనుభవము మిగిలిపోయింది భావంగా, భావంగా మిగిలిపోయిన అనుభవము ఆలోచనగా మనకు ఉత్పత్తి అవుతుంది. అంటే ఇప్పుడు మనసులో ఏముంది? ప్రాణశక్తి ఉంది, ప్రాపంచిక శారీరక అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాపంచిక శారీరక అనుభవాలను మళ్ళీ గుర్తు చేస్తూ మనసు శరీరమును కదుపుతుంటే మనం ప్రపంచంలో తిరుగుతున్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటా, కుటుంబ జీవితం జీవించుకుంటా, చదువులో ఏదో మొత్తం ఈ శరీరం నేను అనుకొని బతికేస్తున్నాం. అలా శరీరం నేనని బ్రతకడానికి సహకరిస్తున్నది ఏంటి? మనసు. ఈ మనసు శరీరములు ఏమని చెప్పుకున్నాం? మిథ్యా మాయా అని చెప్పుకున్నాం. ఎందుకని? ఇవి శాశ్వతమని మనం అనుకున్నప్పుడు అది మిథ్యా మాయా. కాకపోయినా ఒకవేళ ఇది శాశ్వతం కాదనుకున్నా నిరంతరం మార్పులకు లోనవటమే మిథ్యామాయ. ఒకప్పుడు లేకపోయి పుట్టింది, ఒకప్పుడు లేదు కనుక మిథ్యామాయ. ఒకప్పుడు లేదు ఇది, అలాగే మళ్ళీ మరణిస్తుంది, ఉండదు తర్వాత కాలంలో, కాబట్టి ఇది మిథ్యామాయ. మిథ్యామాయ అంటే అది శాశ్వతముగా ఒకేలా ఎప్పుడూ లేదు, ఇది ఎప్పుడూ ఉండదు, ఇది అది మిథ్యామాయ అంటే. ఆ స్థితి నుంచి సత్యస్థితికి వెళ్ళే ప్రయత్నం కనుక ఇప్పుడు అసలు మనసును పరిశీలిస్తే ఇప్పుడు శరీరమును నడిపేది మనసుని తెలిసింది, శరీరము నిత్యము ఎదుగుతున్నదని తెలిసింది, అది ఆహార పదార్థాలతో ఎదుగుతున్నదని తెలిసింది, శరీరమునకు ఆయువు వచ్చింది, శరీరము పుట్టడం వచ్చింది, నశింపు వచ్చింది. కాబట్టి శరీరము మిథ్యామాయ అనే దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మనసు కూడా మిథ్యామాయనా అంటే శరీరపరమైన మనస్సు మిథ్యామాయ. ఇదేంటి శరీరపరమైన మనస్సు ఏంటండి అంటే శరీరపరమైన మనస్సులో ప్రాపంచిక విషయానుభవాలు పరిమితమైన మిథ్య అంటే ఎప్పుడూ నశించిపోయే భావాలు, ఎప్పుడు మార్పు చెందే భావాలు, పుట్టానని, మరణిస్తానని, కదులుతున్నానని, తిరుగుతున్నానని, అనుభవిస్తున్నానని, ఇటువంటి ప్రాపంచిక విషయ భావాలే ఉంటాయి. అవన్నీ మిథ్యాభావాలేగా, మాయాభావాలేగా. కనుక శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత విషయాల మనస్సులు మొత్తం మిథ్యామాయ. మరి మిగిలింది ఏంటండి? మళ్ళీ మిగిలింది మనసులో ప్రాణశక్తి ఉందిగా, ప్రాణశక్తి ఉందిగా. విషయాలు కానకుండా ఈ విషయాలన్నీ ప్రాణశక్తిలోనేగా కలిసినాయి, ముద్రింపబడినాయి లేదా ఉంచుకోబడినాయి. ఇప్పుడు విషయాలను వేరు చేసి ఒట్టి ప్రాణశక్తిని తీసుకుంటే, విషయాలు లేని ప్రాణశక్తిని తీసుకుంటే, ఇప్పుడు విషయాలతో కూడిన ప్రాణశక్తి విషయాలను గ్రహించినప్పుడు పరిమితత్వానికి లోన్ చేస్తుంది. చెట్టు ఎంతే ఉంది, మనిషి ఎంతే ఉన్నాడు, పదార్థం ఎంత ఉంది, ఈ అనుభవం ఎలా ఉంది, అన్ని పరిమితాలే. కాబట్టి పరిమిత భావన నిజం అనిపిస్తుంది మనకి. ఇప్పుడు విషయాలు తీసేసి ఒట్టి ప్రాణశక్తిని చూస్తే అందులో అసలు పరిమితత్వం ఉందా? అసలు అక్కడ అందులో ఏమన్నా ఉందా? విషయాలన్నీ తీసేసాం కానీ ప్రాణశక్తి ఉందిగా. ఎందుకని? బిడ్డ పుట్టినప్పుడు ప్రాణశక్తి ఉంది, బిడ్డ ఉంది, బిడ్డకి మనసు లేదు, విషయాల్లో. విషయాలు శరీరంతో ఏర్పడినాయి, బిడ్డకి శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా ఏర్పడినాయి. ఇప్పుడు విషయాలను తీసేసి ఒట్టి ప్రాణశక్తి ఉందా లేదా? ప్రాణశక్తి అది చచ్చిపోయామంటున్నాగా. కాబట్టి ప్రాణశక్తి ఉంది, అందులో అదే మనసు. మనసులో విషయాలను తీసేసి ఒట్టి ప్రాణశక్తిని పెట్టుకుంటే అప్పుడు దాని పేరు ప్రాణశక్తి, మనసు కాదు. ఇంకా విషయాలతో కూడిన ప్రాణశక్తి మనసు, విషయాలను తీసేసిన మనసే ప్రాణశక్తి. అంటే మనసులో ప్రాణశక్తి ఉంది, విషయాలు ఉన్నాయి. విషయాలను తీసాం ఇప్పుడు, ఎందుకని సత్యం వైపు వెళ్ళాలిగా. మాయ నుంచి, మిథ్య నుంచి సాధన చేసుకుంటున్నాం. సాధన బయట చేస్తే కుదరదు, లోపల చేయాలి. విషయాలను తీసేసాం, తీస్తే ఉంది ఒట్టి ప్రాణశక్తి ఉంది. ఒట్టి ప్రాణశక్తి ఎలా ఉంటుంది? బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది, మనసు లేని స్వచ్ఛమైన. అందుకే బిడ్డలందరూ చూడండి, మీరు గమనించండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉంటారు, ఏదో చేయాలని ఏ ప్రయత్నం చేయరు. ఒక ఆకలి అనేది సహజ ప్రక్రియ పుడుతుంది కనుక అప్పుడు భాష రాదాలకు అన్ని స్పందనగా ఏడుస్తారు. ఏడుపు అనేది శరీర స్పందన, అది ఏడుపు కాదు, భావం. ఒక శబ్దం చేశారు, ఆ శబ్దం సృష్టించింది అంతే, దాన్ని ఏడుపు అని పేరు పెట్టాం. అలాగే మలమూత్ర విసర్జనలు శరీరమునకు సహజము కనుక అవి చేస్తారు, ఇంకా మిగిలిన ఏ ఆలోచనలు లేవు. అలా మీరు గమనిస్తే జీవన్ముక్తులైన మహాత్ములు, నేను బ్రహ్మమును, నేను అనంత ఆత్మశక్తిని ఎరుక పొందిన మహాత్ములు ఇలాగే జీవిస్తారు. శరీరమునకు అవసరమైనటువంటి ఆహారం స్వీకరిస్తారు, మలమూత్ర విసర్జనలు చేస్తారు. పసిబిడ్డ నిద్రపోద్ది, నిద్ర వచ్చినప్పుడు
నిద్రపోతారు. పసిబిడ్డ మెలకువ వచ్చినప్పుడు అలా నిర్లిప్తంగా ఉండి కాళ్ళు చేతులు ఆడించుకుంటూ నవ్వుకుంటూ ఉంటుందండి. పసిబిడ్డ ఏడవదు, మీరు గమనించండి. ఇప్పుడు తర్వాత అలవాటు అయిపోయినాక, విషయములు అలవాటైనాక, మనుషులు అలవాటైనాక, బొమ్మలు అలవాటైనాక ఇంకా ఏడుపులు మొదలుపెట్టుద్ది. రుచులు అలవాటైనాక ఇంకా అలా పెరుగుతూ మొత్తం ఏడుపే మొదలెట్టాం మనం ఈ అలవాటులా చేసుకొని. అది తప్పంగా జీవితం అంతే. అది మళ్ళీ దాన్ని తప్పు అనుకోబాకండి. అది శరీర నిర్మాణం అంతే, ఇంద్రియ నిర్మాణం అంతే. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మంచిగా హాయిగా బతుకుతాం, అర్థం చేసుకోకపోతే ఏడుస్తూ బతుకుతాం. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అలా విషయములను వేరు చేసినప్పుడు మనస్సు నుంచి ప్రాణశక్తి ఉండిపోయింది. ప్రాణశక్తి ఎలా ఉన్నది? ఇప్పుడు విషయములు లేని ప్రాణశక్తి ఎలా ఉన్నది అన్నప్పుడు, విషయములు లేని ప్రాణశక్తి స్థితి అసలు ఏమన్నా ఉందా? మనకు తెలుసుకోగలమా? అనుభవం ఉందా? మళ్ళీ పరిశీలించుకోవాలి మనలోనే. ఇదంతా మనలోనే అంటే ఉంది. అదే నిద్రాస్థితి. నిద్రాస్థితిలో విషయములు లేని ప్రాణశక్తి స్థితికి వెళ్తున్నాం మనందరం. అక్కడ విషయాలు లేవు. నిద్రాస్థితిలో మనందరం కూడా విషయములు లేనటువంటి ప్రాణశక్తి స్థితికి వెళ్తున్నాం. అది ఎలా ఉన్నది అంటే ఏమీ లేదు. సృష్టి ఎరుక లేదు, నా ఎరుక లేదు, మనసు లేదు, శరీరం లేదు, అసలు ప్రపంచమే లేదు. ప్రపంచం లేదు అక్కడ. అదేంటంటే ఉన్న ప్రపంచం ఏమైపోయిందంటారా? ఏమీ అవలేదు. అదంతా బ్రహ్మములోనే ఉన్నది. బ్రహ్మము సర్వవ్యాపకము, అనంతము. ఆత్మశక్తి సర్వవ్యాపకము, అనంతము. ప్రాణశక్తి సర్వవ్యాపకము, అనంతము. అందులో మనం చూస్తున్న సృష్టి అత్యల్పము, ధూళి కణము. ఇప్పుడు మనం మన స్వస్వరూప స్థితికి వెళ్ళిపోయినప్పుడు మనం గ్రహిస్తున్న సృష్టి కంటే కోటాను కోట్ల రెట్లు వ్యాప్తమైనటువంటి ఏకత్వ స్థితికి వెళ్ళిపోయాం. మన ఒరిజినల్ స్థితికి వెళ్ళిపోయాం. అందులో ధూళి కణాలుగా ఉన్నటువంటి సృష్టి అసలు ఎరుక భావనకి గుర్తించే అంత ఇదిలో లేదు. సృష్టి ఉంది అక్కడే, కానీ గుర్తించే అంత స్థితిలో లేదు. ధూళి కణం కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు మనం బ్యాక్టీరియాని కంటితో చూడలేం, కానీ బ్యాక్టీరియా ఉంది. కరోనా వైరస్ వచ్చి ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డారు, కానీ కరోనా వైరస్ ఎవరికి కనపడదు. అలా వైరస్లు బ్యాక్టీరియాలు కనపడవు. అలా వైరస్ బ్యాక్టీరియా స్థాయికి సృష్టి వెళ్ళిపోయింది. మన ప్రాణశక్తి స్థితి అంత విశాలంగా ఉంది. ఎంత విశాలంగా ఉంది, ఎంత అనంతంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉంది, ఎంత గొప్పగా ఉంది మన స్వస్వరూప స్థితి, మన ప్రాణశక్తి స్థితి, మన ఆత్మస్థితి, మన సంపూర్ణత. అంటే దానిలో సృష్టి బ్యాక్టీరియా కంటే చిన్నదైపోయింది. అందువలన దాని ఎరుక లేదంతే. ఇప్పుడు బ్యాక్టీరియా ఎరుక మనకు ఎలా లేదో అలాగే లేదు ఆ స్థితిలో. దాన్ని నిద్రాస్థితి అన్నాం మనం. అదే ప్రాణశక్తి స్థితి, అదే ఆత్మశక్తి స్థితి, అదే బ్రహ్మము యొక్క స్థితి. అంతే తప్ప ఇక్కడ ఏం గందరగోళాలు లేవు, అసలు ఎటువంటి గజిబిజులు లేవు. ఇప్పుడు ఆ స్థితికి మెలకువలో ఎరుకలో వెళ్ళాలి అంతే. ఏంటి మెలకువలో ఎరుకలో? మెలకువ ఎరుక దేనికి? శరీరమునకు మనస్సుకు. శరీర మనస్సులు ఉన్నప్పుడు నేను శరీర మనస్సులతో ఉంటూనే ఎరుకలో ఈ శరీరము నుండి, ఈ మనస్సు నుండి నా ప్రాణశక్తి స్థితికి నేను వెళ్తాను. అంటే ఈ శరీరము మాత్రమే నేను కాదు, ఈ మనసు మాత్రమే నేను కాదు. ఇవి కొంతకాలం ఉండి నశించిపోతాయి, నిరంతరం మార్పులకు లోనవుతాయి. అందుకని వీటిని మిథ్యామాయ అన్నారు. నా శాశ్వతత్వము, నా సత్యము బ్రహ్మము అను స్థితి, ఆత్మాను స్థితి, అది నా సత్యస్థితి, అదే నా ప్రాణశక్తి స్థితి. ఆ స్థితిలోకి నేను వెళుతాను. నేను నిద్రలో అక్కడికే వెళుతున్నాను అని గ్రహించి మెలకువలో ఇప్పుడు నేను శరీర భావనలు ఆపుకొని, మనోభావనలు ఆపుకొని నా ప్రాణశక్తి భావనలో స్థిరమవుతాను అనేటువంటి సాధన మనం చేసుకోవాలి. ఆ సాధనకు అనేక మంది అనేక రకాలు చెప్పారు. అది కూడా నీ లోపల నువ్వే చేసుకోవాలి. ఎందుకని? అక్కడ సాధన చెయ్యవలసింది నువ్వే, సాధనకు అవసరమైన జ్ఞానము నువ్వే, సాధనకు అవసరమైన విషయము నువ్వే, సాధన చేసేది నువ్వే, సాధన ప్రయత్నము నువ్వే, సాధన అనుభవము నువ్వే. నువ్వు కాకుండా రెండవది అసలు ఉండడానికి ఛాన్స్ లేదు. మీరు రెండవది పట్టుకున్న వాళ్ళందరూ ఎప్పటికేమీ చేయలేరు. అలా పట్టుకొని ఊరేగుతూ ఉండొచ్చు అంతే, ఎప్పటికేమీ చేయలేరు. అందుకని ఇప్పుడు స్వయం ప్రకాశము, శాశ్వతము, నిర్వికారము ఆత్మ అయితే, నిర్వికారం అంటే ఏంటి? శరీరమునకు వికారములు ఉన్నాయి, మార్పులు చెందిపోతూ ఉంటుంది. అది
మనసుకు వికారంలోనే నిరంతరం చెందిపోయే మార్పులను గుర్తు చేసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. అది పరిమితత్వంలో వికారాలు వస్తాయి. వికారములు అంటే మార్పులు. అలా మార్పులేంది అయితే మరి దానికి బంధనం, అజ్ఞానం, కర్మ, దుఃఖం ఇవన్నీ ఎవరికి చెందుతున్నాయంటే అవన్నీ శరీర మనస్సులకు చెందుతున్నాయి. నువ్వు శరీరం మనసు అనుకున్నప్పుడు నీకే చెందుతున్నాయి. కాదు నేను ప్రాణశక్తిని అనుకున్నప్పుడు అసలు ఎవరికి చెందటానికి అక్కడ ఏమి లేదు. అనంతత్వం. నిద్రలో నీకేం చెందుతున్నాయి? నిద్రలో నీకేం చెందట్లేదు కదా. కానీ నిద్ర దుఃఖంగా ఉందా? అన్నీ కోల్పోయావు. ఇప్పుడు మెలకువలో మన వాళ్ళని అమ్మో నా భార్యని, అమ్మో నేను కోల్పోలేను, భర్తన అయ్యే బాబు ఇంకేమన్నా ఉందా, నా ప్రాణం పోద్ది, నా పిల్లలు అమ్మో వాళ్ళకి ఏమన్నా అయితే నేను అసలు భరించలేను, నా డబ్బులు, నా వస్తువులు ఏదైనా నేను తట్టుకోలేనండి బాబోయ్, నా ఏం పోకూడదు. మరి నిద్రలో అన్ని వదిలి నువ్వే వెలగొట్టుకొని నిద్రపోతున్నావుగా, నిద్ర కోసం ప్రయత్నించుకుంటున్నావుగా, అన్నిటినీ వదిలేస్తున్నావుగా, మెలకువలో వదలలేనని చెబుతున్నావు. అంటే మెలకువలు అంటే శరీర భావంలో, మనోభావంలో, మిథ్యాభావంలో, మాయాభావంలో వదలలేను, అవి లేకపోతే బతకలేనని చెబుతున్నావు. కానీ నువ్వే ప్రతిరోజు ప్రయత్నించుకొని ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. దానికి నిద్ర అని పేరు పెడుతున్నావు. దానికి నువ్వే పేరు పెడుతున్నావు నిద్ర అని. అంతకు మించి అక్కడ విశేషం ఏం లేదు. జస్ట్ నిద్ర అని నువ్వు పేరు పెడుతున్నావు అంతే. కాబట్టి ఆ నిద్రాస్థితి అనేది నిద్రాస్థితి కాదు, ప్రాణశక్తి స్థితి. అక్కడ నిశ్చలత, నిర్మలత, ప్రశాంతత, అనంతత, అఖండత్వం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? అది శాంతంగా, ప్రశాంతంగా, సర్వవ్యాపకంగా ఉందంతే, ఇంకేం లేదు. ఎగిసిపడే శరీర మనో లక్షణాలు ఏమి లేవు అక్కడ. ఈ శరీర మనస్సులన్నీ కూడా ఆ స్థితిలో, ప్రాణశక్తి స్థితిలో సముద్రంలో కెరటాలు ఎగిసిపడినట్టు దానిలోనే ఎగిసిపెడుతున్నాయి. కాబట్టి నువ్వు నీ స్వస్థితి, నీ సంపూర్ణతకి వెళ్ళిపోయినప్పుడు ఈ ఎగిసిపడుతున్న కెరటాలు, సముద్రంలో ఎగిసిపడుతున్న కెరటాలు ఎలా సముద్రాన్ని కదపలేవో, సముద్రంలో ఎటువంటి చలనము ఉండదో, సముద్రం అసలు పట్టించుకోదో, ఎందుకని అనంత సముద్రం అది, దానిలోనే ఎగిసిపడుతుంది అంతే, దానికి పట్టింపే ఉంది. అలాగే నీ అనంతత్వంలో నీ శరీర మనస్సులు ఎగిసిపడినా కూడా జీవన్ముక్తుడుగా, జీవన్ముక్తురాలుగా నీకేం అనిపించదు. కాబట్టి బంధనం, అజ్ఞానం, కర్మ, దుఃఖం ఇవన్నీ ఎవరికి చెందుతాయి? ఆత్మ శాశ్వతం కదా, స్వయం ప్రకాశం కదా, నిర్వికారం కదా అంటే శరీర మనస్సులకు చెందుతాయి. సాక్షి అయిన చైతన్యం శరీర మనస్సుతో ఎందుకు ఐక్యమవుతున్నట్లు అనిపిస్తోంది అన్నారు. అసలు సాక్షి అనేది ఊరినే భావనగా చెబుతున్నారు, ప్రపంచాన్ని చూడండి చూస్తున్నాం కాబట్టి అని. అసలు సాక్షి కూడా లేడు. సాక్షి ఎక్కడ ఉంటాడు? అన్నింటినీ చూసేవాడు సాక్షి. అనంతమే నేనైతే, ఉన్నదంతా నేనైతే, ఈ సాక్షితత్వం అనేది సాధనలో చెప్పబడిన భాగం. ఎవరికి చెప్పబడింది? మళ్ళీ శరీర మనస్సులకే. సాక్షితత్వం చెప్పబడింది కూడా శరీర మనస్సులకి. ఎందుకని? సాక్షి అంటే చూచేవాడు. చూచేవాడు అంటే చూడబడేది ఉండాలి అక్కడ. కాబట్టి సాక్షితత్వము బ్రహ్మమునకు అప్లై అవ్వదు. ఎందుకని? దానికి అసలు ఏ భావన ఉండదు. ఉన్నదంతా నేనే అయితే సాక్షిగా ఎవరిని చూడను. నాకు నేను సాక్షిని ఎలా అవుతాను? నేను నిద్రలో సాక్షిగా ఉన్నానా? నిద్రాస్థితి ఎలా ఉందో 100కి 100 మెలకువ స్థితి అలాగే ఉంటుంది. నేను నిద్రలో సాక్షిగా లేనుగా. నిద్రపోయాను, నిద్రాసుఖములో ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, అంతే హాయి ఆనందంగా ఉన్నాను. ఇంకా దాన్ని వర్ణించలేను నేను. జస్ట్ హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. అది కూడా మెలకువ వచ్చినాక చెబుతున్నాం. అంటే నిద్రాస్థితిలో ఉండేది ఎప్పుడు హాయి, ఆనందమే. అందుకే మెలకువలో ఆ స్థితిని పొందినప్పుడు ఆ హాయిని సచ్చిదానందము, పరమానందము అన్నారు. అంటే అది సత్యమైన ఆనందము. పరమానందం అంటే ఎంతకంటే గొప్ప హాయి, ఆనందం ఇక ఉండవు. ఎందుకంటే ప్రాపంచిక ఆనందాలన్నీ పరిమితాలు, వచ్చిపోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, పూర్తయిపోతూ ఉంటాయి. అందుకని ఆ వివరణ ఇచ్చారు. కాబట్టి సాక్షి అయిన చైతన్యం శరీర మనస్సుతో ఐక్యం అవడం అనేది ఏమి లేదు అసలు. శరీర మనోభావాలు అంతే. దానికి సంబంధించిందే ఇంకోటి సాక్షిభావం చెప్పారు. సాక్షిభావం కూడా సాధనలో భాగంగా చెప్పారు. చూసేవాడు ఉండాలి, చూడబడేది ఉండాలి. అప్పుడు రెండు ఉన్నప్పుడు ఇంకా మిగిలిందంతా మళ్ళీ లేదు ఇక్కడ. అది సాధనలో అవసరంగా చెప్పారు. తప్పని నేను అంటలేదు, కానీ సాధనలో ఒక భాగం. ఇంకా ఐక్యం అవడం ఏమి లేదు. శరీర మనస్సులు అలా ఉంటాయి అంతే. అవి దాని లక్షణాలు, అవి నశించిపోతాయి. నువ్వు నీ ప్రాణశక్తిని తెలుసుకో, అదే బ్రహ్మము, అదే ఆత్మ. ఇప్పుడు ఇంకో ప్రశ్నలో ఇంకో భాగం అడిగారు. నేను బ్రహ్మను అనే జ్ఞానం కూడా లయమైతే, అంటే నేను బ్రహ్మమునని నాకు తెలిసిపోయింది ఇప్పుడు.
ఇంకా ఆ భావం కూడా ఇప్పుడు నేను బ్రహ్మమును అనుకోవలసిన అవసరం ఉండదు. ఇంకా నేను బ్రహ్మమునని నాకు తెలిసినప్పుడు నేను బ్రహ్మమునని ఎందుకు అనుకుంటాను? అనుకోనుగా. నాకు ఆ అనుభవం అయిపోయి అది కూడా లయమైపోతే మిగిలేది ఏమిటి అని, నిద్రాస్థితిలో ఏం మిగిలిందో అదే మిగిలి ఉంటుంది. ఆనందము, హాయి. అంటే ఆనందము హాయిని ప్రత్యేకంగా ఉంటాయని కాదు, దుఃఖము లేని స్థితి, పరిమితత్వము లేని స్థితి. దాన్ని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి చెప్పండి? చెప్పడానికి పదం వాడాలిగా, భాష వాడాలిగా. భాష వాడితే మీరు ఇంకోటి ఏదో అర్థం చేసుకుంటారు. ఆనందం అంటే తింటే వచ్చిన ఆనందమను, హాయి అంటే శారీరక సుఖం పొందితే వచ్చిన హాయి అను, అవి ఏమి కాదు. నిద్రాస్థితి ఎలా ఉన్నదో అలాంటి ఒక నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి ఉంటుంది. దాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి వాడబడిన పదాలు బోళ్ళున్న ఎరుక అంటారు, ఉనికి అంటారు, సాక్షితత్వం అంటారు, అనంతత్వం అంటారు, బ్రహ్మం అంటారు, ఆత్మ అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు. వేల 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 రకాలుగా దాన్ని చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పబడినా మళ్ళీ చెబుతున్నా, భాషా పదాలన్నీ, అవి మతాలైన, మార్గాలైన, గ్రంథాలైన, దేవుళ్ళైన, దేవతలైన, గురువులైన, మహాత్ములైన ఎవరైనా భాషా పదాలతో ఆ అనుభవాన్ని చెప్పగలగటం అనేది, మొత్తం అనుభవం 100% అనుకుంటే అందులో 1% తీసుకుని ఆ 1%ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఆ 0.1% కూడా భాషా పదాలను వ్యక్తీకరించలేరు. భాష పదాల ద్వారా అనుభవాన్ని వ్యక్తీకరించలేదు. అందుకే ఎంత చెప్పుకున్నా మనకు మళ్ళీ సందేహాలు ఉంటాయి. ఎందుకని? చెప్తున్న నాకు నా భావన వేరు, నాకు అర్థమైంది చెబుతున్నా, మళ్ళీ మీరు మీ భావంలో దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పదములకు అనేక అర్థాలు వస్తాయి. మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి కూడా అర్థాలు మారిపోతుంటాయి, వాళ్ళు అర్థం చేసుకునే విధానం మారిపోతూ ఉంటుంది. అందుకని యద్భావం తద్భవతి. అయినా అలాగే కొట్టుకుంటూ ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళాలి అంటే బయట తిరుగుతున్నంతసేపు అసలు నువ్వు దీన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు, బయటికి వెళ్తున్నంతసేపు దీన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. మొత్తం సమాధానం నీ లోపలే ఉంది. ఎందుకంటే అది నువ్వే గనుక, ఆ అహం బ్రహ్మస్మి నువ్వే గనుక, ఆ తత్వమసి అది నీవే ఉన్నావు గనుక, అయమాత్మ బ్రహ్మ గనుక, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ గనుక, సత్యం అదే గనుక, అది జ్ఞానం నా జ్ఞానమే గనుక, నా జ్ఞానమే ఆ సత్యము కనుక, అది అనంతం కనుక, అదే ఆ బ్రహ్మము కనుక, అది నేనే కనుక. కాబట్టి నా లోపలికి వచ్చి నా శరీరాన్ని చూసుకొని, నా మనసును చూసుకొని, నా ప్రాణశక్తిని చూసుకుంటే అయిపోయింది. 3 స్థితులు. శరీర మనోస్థితుల్లో తిరుగుతున్నాం, కానీ అవి నశించిపోతాయి. అవి ఒకప్పుడు పుట్టి మళ్ళీ పుట్టకుండా మళ్ళీ మరణిస్తాయి. మధ్యలో కూడా అన్ని ముక్కలు ముక్కలుగా అనిపిస్తాయి. విషయాలన్నీ ముక్కలు ముక్కలే, అంటే విడివిడి వేరువేరుగా, చెట్టు వేరు, పుట్ట వేరు, గుట్ట వేరు, మనిషి వేరు, అన్ని వేరువేరుగా ఉంటాయి. అందుకని పరిమితములు. ఇదంతా శరీర మనస్సులు నిజమే, అందులో డౌట్ ఏం లేదా. అలాగే జీవించాలి జీవించినంతకాలం. అందుకే ప్రాథమికంగా ఆధ్యాత్మికత యొక్క లక్ష్యము, దైవీ మార్గముల మతముల యొక్క లక్ష్యము, గురువులు మహాత్ముల యొక్క లక్ష్యము, జ్ఞాన గ్రంథముల యొక్క లక్ష్యము ప్రాథమికముగా ఏంటంటే మంచిగా జీవించటం. శరీర మనస్సులతో ఇక్కడ ఆయువు ఉన్నంతకాలం మంచిగా జీవించాలి. ఎందుకని? అందరూ అలాగే ఉన్నారు కనుక, అందరూ మనుషులు అలాగే ఉంటారు కనుక ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జీవించాలి సృష్టిలో. ఇది ప్రాథమిక లక్ష్యం. అలా మంచిగా జీవిస్తూ నీ అనంతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇది అంతిమ లక్ష్యం. శరీరపరమైనటువంటి ధర్మం మంచిగా జీవించటం, మనోపరమైన ధర్మం మంచిగా జీవించటం, ప్రాణశక్తిని నేనని తెలుసుకోవటం నీ అంతిమం. నీ స్థితి అది. నీకున్న 3 స్థితులే: శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి. నువ్వు రోజు నీ 3 స్థితుల్లోకి వెళ్తున్నావు, వస్తున్నావు. శరీర మనోస్థితుల్లో మెలకువలో సంచరిస్తున్నావు, ఒట్టి మనోస్థితిలో స్వప్నలోకంలో విహరిస్తున్నావు. ఒకవేళ మెలకువలో ఉండి శరీరంతో ఏ పని చేయకుండా కూర్చున్నా ఒట్టి మనోస్థితిలో ఊహలు ఊహిస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను మీతో చెబుతున్నా, గొంతు పలుకుతుంది, శరీరం ఏం చేయట్లా, కానీ మనస్సులోంచి ఆ భావజాలం వస్తుంది బయటకు. ఇక్కడ శరీరం చేసే పని మాట్లాడటం అంతే, కానీ భావజాలం అంతా మనసులోంచి వస్తుంది, లోపల ఉన్న జ్ఞాపకాల్లోంచి వస్తుంది. నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ మనసు లేదు, శరీరం లేదు, ఇక మాట్లాడేది లేదు, వినేది లేదు, చూసేది లేదు, ఏమీ లేదు. నా అనంతత్వంలో నేను నిశ్చలంగా ఉండిపోతాను. అలా నిద్రాస్థితిలో రోజు అక్కడికి వెళ్తున్నాం మనం. మళ్ళీ మెలకువలో శరీర మనోస్థితులు పట్టుకు తిరుగుతున్నాం.
కాబట్టి మన స్థితిని మనం తెలుసుకోవటమే తప్ప మీరు పుస్తక జ్ఞానానికి వెళ్ళి భాషా జ్ఞానానికి వెళ్ళి ఆ పదజాలాలకు వెళ్ళారు అంటే మీరు పాండిత్యాన్ని సంపాదించుకోవచ్చు, పండితులు అవ్వచ్చు, ఇతరులకు చెప్పడానికి నాలాగా ఇలా వాచా వేదాంతులుగా ఉండొచ్చు, లేదా ఇతరులకు చెప్పి వాళ్ళ దగ్గర కొంచెం కీర్తి ప్రతిష్టలు డబ్బులు పొందొచ్చు, భౌతిక సుఖాలు పొందొచ్చు, లేదా దేవుళ్ళు దేవతలు అయిపోయి మీరే గురువులుగా మహాత్ములుగా పూజలు అందుకోవచ్చు, సుఖభోగాలు పొందొచ్చు. కానీ మీ స్వీయ సంపూర్ణతని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మీలోకి మీరు వస్తేనే మీరు దాన్ని తెలుసుకోగలరు. అది మన సహజ స్థితి. రోజు మనం ఈ 3 స్థితులు అనుభవిస్తున్నాం. అందులో నిద్రాస్థితి మన ప్రాణశక్తి స్థితి, మెలకువ స్థితి స్వప్న స్థితి మనోస్థితి, మెలకువ స్థితి మనోశరీరముల కలయిక. అంతే, మన స్థితిలేవి. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళడమే అనంత ఆత్మతత్వపు ఎరుక. ఆ ప్రాణశక్తి స్థితిలో నేను బ్రహ్మమును, నేను అనంత ఆత్మతత్వమును, అది పేర్లేగవి. పేర్లతో నేను బ్రహ్మమును నేను ఆత్మని అంటున్నాం, కానీ ఆ స్థితిలోకి వెళ్ళాక నేను ఆత్మని నేను బ్రహ్మను పేర్లు ఎందుకుంటాయి అక్కడ? ఇప్పుడు బెల్లం తీయగా ఉంటుంది, బెల్లం ముక్క నోట్లో వేసుకు నవిలేసి తినేసాం, పంచదార నోట్లో వేసుకు నవిలేసి తినేసాం. ఇప్పుడు తీయగా ఉందన్న అనుభూతిని పొందుతాం, కానీ బెల్లం తీయగుంది బెల్లం తీయగుంది బెల్లం తీయగుందని అసలు ఎందుకు అనుకుంటాం? అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అనుభవాన్ని, ఆ తీపిదనాన్ని పొందుతూ నవిలేస్తూ తీపిదనాన్ని పొందుతూ ఉన్నప్పుడు అసలు ఏ భాష రాదు, అనుభవంగా దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అక్కడ భాష ఉండదు, పదాలు ఉండదు. అహం బ్రహ్మస్మి అనం, నేను బ్రహ్మమును అనం, నేను ఆత్మను అనం. ఎందుకని అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటాం. మీరు కావాలంటే మీరు చూసుకోండి, అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు భాష ఉండదు, భావ వ్యక్తీకరణ ఉండదు, అనుభవించటం ఉండదు. ఆ స్థితిలో అలా ఉండిపోతాం, అనుభవిస్తూ ఉంటాం. అలానే మన ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ అనంతత్వపు భావనను, ఏకత్వపు భావనను అనుభవిస్తూ ఉంటాం. బెల్లం మొక్కను కొరికేసి తింటూ మింగుతూ ఆ రుచి తెలుసుకుంటూ తీపిదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు బెల్లమును తింటున్నాను బెల్లమును తింటున్నాను బెల్లమును తింటున్నాను తీగా ఉంది తీగా ఉందని ఎందుకంటాం? అసలు అనం, మాటలు ఉండవు అక్కడ. అనుభవం జరుగుతున్నప్పుడు మాటలు ఉండవు, పదార్థములు ఉండవు, అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటాం అంతే. అలా ఆ అహం బ్రహ్మస్మి స్థితి అలా ఉంటుంది తప్ప, దానికి పేరు అహం బ్రహ్మస్మి అన్నారు తప్ప అసలు అక్కడ పదజాలమే ఉండదు. అందుకే అనిర్వచనీయము, వచనాలు ఉండవు, వాక్కులు ఉండవు. అవాంగ్మానస గోచరము, వాక్కులకే కాదు మనసుకు కూడా అది అందదు. ఎందుకని? మనసు గుర్తుపెట్టుకుని గుర్తు చేసే విషయం కాదు, అది అనుభవాన్ని అనుభవిస్తాం అంతే. ఎప్పుడూ అనుభవించటంలో ఉండిపోతాం, ఆ స్థితిలో ఉండిపోతాం. అది అనంతత్వం, ఇంకా స్థితి. అందుకని అది ఎప్పటికీ మనసుగా మారదు. మనసుగా మారాలంటే అనుభవం పూర్తి అయిపోవాలి. ఒక విషయాన్ని అనుభవించేసినాక ఆ అనుభవం ఇలా ఉందనేది మనసు గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఆత్మానుభవం శాశ్వతత్వం, అది ఎప్పుడూ ఆ అనుభవంలో ఉండిపోతాం. అనుభవం సాగుతూనే ఉంటుంది, ఏకత్వ భావంలో అనుభవం సాగుతూనే ఉంది. ఎప్పుడు ఉండేది అనుభవం, ఎక్కడ ఇంకోటి ఉండదు. అనుభవం ఉంటుంది, వస్తువు ఉండదు, పదార్థం ఉండదు, విషయం ఉండదు. ఎప్పుడు అనుభవం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అనుభవం కంటిన్యూ అయిపోతున్నప్పుడు భాష ఉండదు, భావం ఉండదు, ఏమీ ఉండదు. అది నా అనంతత్వపు స్థితి అని చెప్పటానికి పదాలు వాడారు. పదాలు పట్టుకు తిరిగితే ఏమవదు, అనుభవం పట్టుకోవాలి. అనుభవం పట్టుకుంటే పదాలు ఆగిపోతాయి. అసలు పదాలతో పని ఉండదు, విషయాలతో పని ఉండదు, వస్తువులతో పని ఉండదు. అనుభవాన్ని అనుభవిస్తూ ఉండిపోతాం. అందుకే జీవన్ముక్తులు అనుభవంలో ఉంటారు. అది ఎప్పటికీ అనుభవమే అంతే. అందుకని ఆ అనుభవము సజీవము, శాశ్వతము, అనంతము, అఖండము, అది నిశ్చలము, ఎప్పుడూ అనుభవమే. అది ఆలోచించి చూడండి. వీలైనంత వరకు ప్రయత్నించాను భాషలో చెప్పటానికి, కానీ భాషలో ఎంత చెప్పగలమో అన్నప్పుడు మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. 100% అనుభవం అనుకుంటే ఆ అనుభవాన్ని ఆ 100లోంచి ఒక పాయింట్ని తీసుకుంటే, ఒకటిని తీసుకుంటే, ఆ ఒకటిని మళ్ళీ 100 భాగాలు చేస్తే అందులో 1% అంటే 0.1% మన అనుభవ భావాన్ని భాషగా వ్యక్తీకరించగలం. కాబట్టి ఎవరు చెప్పినా మళ్ళీ మీరు అర్థం చేసుకునే విధానం ఇంకోటి ఉంటుంది, మీకు అర్థమయ్యే విధానం ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే భాషా పదాలకు అనేక అర్థాలు వస్తాయి, ఒకటి. 2, అర్థం చేసుకునే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళకి ఇంతకు ముందు తెలిసిన జ్ఞానాన్ని బట్టి కూడా అది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన ఆయన
అనేక పుస్తకాలు చదివి అనేక మంది మాటలు విని ఉండకపోతే ఇన్ని పదాలు వాడలేరు. ఆత్మశాస్త్రతత్వము, స్వయం ప్రకాశము, నిర్వికారము అయితే బంధనం ఎవరికి, అజ్ఞానం ఎవరికి, కర్మ ఎవరికి, దుఃఖం ఎవరికి, ఇవన్నీ ఎవరికి చెందుతున్నాయి, సాక్షి అయిన చైతన్యం శరీర మనస్సుతో ఎందుకు ఐక్యమవుతున్నట్టు అనిపిస్తోంది, అన్నీ భ్రమమే అయితే మాయకు వాస్తవికత ఎక్కడి నుంచి వచ్చింది, స్వేచ్ఛా సంకల్పం దైవ సంకల్పంతో ఎలా సమన్వయం అవుతుంది, సాధన చేసే నేను మిథ్య అయితే సాధన అవసరం ఎందుకు, చివరికి నేను బ్రహ్మను అనే జ్ఞానం కూడా లయమైతే మిగిలేది ఏమిటి, ఎంత పుస్తకాలు ఎన్ని చదివుంటే, ఎంతమంది వినుంటే, ఎంత దాని మీద ఆల్రెడీ అభిప్రాయాలు ఏర్పడి ఉంటే ఎంత ప్రశ్న పడుతుంది. కాబట్టి మళ్ళీ నేను చెప్పినవన్నీ ఆల్రెడీ ఉన్నటువంటి అభిప్రాయాలలో ఇముడ్చుకునే ప్రయత్నం చేసుకుంటాం. మీరేని కాదు, ఎవరైనా నేనేనంతే కాదు, ఏ అభిప్రాయాలు లేకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాల జ్ఞానమంతా వదిలేసి నాలోకి నేను వచ్చేసి నా శరీర స్థితిని, నా మనోస్థితిని, నా ప్రాణశక్తి స్థితిని పట్టుకోవటమే. సింపుల్. దానికి ఊరుకునే భాషను ఎక్కడైనా తెలియకపోతే కొంచెం ఆ అనుభవాన్ని పొందిన జీవన్ముక్తులైన మహాత్ములు అందించిన భాషను కొద్దిగా సహాయంగా తెచ్చుకోవాలి అంతే. అంతే తప్ప అది పట్టుకెళ్ళాడితే స్వీయానుభవం రాదు. స్వీయానుభవాన్ని పొందిన వాళ్ళు చెప్పారు, నువ్వు కూడా స్వీయానుభవాన్ని పొందని. ఎందుకు చెప్పారు? స్వీయానుభవాన్ని పొందటానికి చెప్పారు, పొందమని చెప్పారు. స్వీయానుభవాన్ని పొందకుండా దాన్ని పట్టుకెళ్ళాడితే ఉపయోగమే ఉంది. కాబట్టి స్వీయానుభవానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నించే వాళ్ళకి మళ్ళీ ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ విశ్లేషణలుగా మాట్లాడుకుందాం. నేను చెప్పింది కేవలం విశ్లేషణ మాత్రమే, నాకు ఎటువంటి అనుభవ జ్ఞానము లేదు, నాకు ఎటువంటి ఆత్మానుభవం అవ్వలేదు, నేను అతి సామాన్యుడను. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, అర్థం కాలేదు అనుకుంటున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మీ మార్గాల్లో మీరు ముందుకు సాగిపోండి. నేను అతి సామాన్యుడను. నేను కూడా ఈ మార్గంలో కొంచెం నన్ను మంచిగా ఉంచుకొని, ఏదో నా మనసును స్థిరపరుచుకొని, నా కుటుంబ బాధ్యతలు పనులేవో చిన్న చిన్నగా చేసుకుంటూ కొంచెం ప్రశాంతంగా, కొంచెం నిశ్చలతగా, కొంచెం నన్ను నేను తెలుసుకునే వైపు సాగుదామని ప్రయత్నించుకుంటున్న సాధారణ సామాన్య వ్యక్తిని. కాబట్టి నచ్చని వాళ్ళు చక్కగా క్షమించవచ్చు, సామాన్యుడిని క్షమించడానికే ఉంది. అలాగే అర్థమయ్యి నచ్చి ఒకళ్ళు వింటున్న వాళ్ళు ఉంటే కూడా దీన్ని స్వీయానుభవానికి మీరు ప్రయత్నించుకోవాలి తప్ప నేను చెప్పటం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే భాషా పదజాలం మీకు అనుభవాన్ని 0.1% కూడా వ్యక్తీకరించలేదు. కాబట్టి మీరు అది పట్టుకొని మీ లోపలికి మీరు వెళ్ళిపోవాలి, మీరే ప్రయత్నించుకోవాలి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.